ఫ్రెండ్స్, ఈరోజు మనం హై స్కూల్ లవ్ స్టోరీని చూడబోతున్నాం. డిఫరెంట్ అయిన డ్రామా, సూపర్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే ఒక మ్యారేజ్ ఫంక్షన్ ని చూపిస్తారు. అక్కడ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ని చూపిస్తారు. వీళ్ళందరూ ఒకే స్కూల్లో కలిసి చదివినట్లున్నారు. సో వీళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి వచ్చింటారు. అందులోనూ అందరూ చాలా రోజుల తరువాత మీట్ అవుతారు. చాలా డేస్ తరువాత స్కూల్ ఫ్రెండ్స్ ని మీట్ అయితే స్కూల్ డేస్ విషయాలంతా మాట్లాడతాం కదా, వీళ్ళు అలానే మాట్లాడుతుంటారు. అప్పుడు తయ్యూన్ అనే అబ్బాయి దగ్గర అక్కడ ఉన్న అందరూ, ఏరా తయ్యూన్, పెళ్లి కూతురు ఫ్రెండ్ ఎక్కడ్రా? అదే రా లిక్షి, చాలా లావుగా ఉండేదే ఆ అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉందో ఆ అమ్మాయి? అప్పుడే అంత లావుగా ఉండేది, ఇప్పుడు ఇంకా డ్రమ్ లా అయిందేమో అని అక్కడ ఉన్న అందరూ చెప్తున్నప్పుడు తయ్యూన్ కి మండిపోతుంది. అయినా పెద్దగా రియాక్ట్ అవ్వడు. నాకు తెలీదు, నేను తనతో టచ్ లో లేను అన్నట్లు చెప్పగా వాళ్ళు, సరే రాని చూద్దాం, ఈ రోజు భలే ఫన్ గా ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నప్పుడు కరెక్ట్ గా లిక్షి అలానే మాస్ గా ఎంట్రీ ఇస్తుంది. తినే ఈ డ్రామా హీరోయిన్ కూడా ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరకు వెళ్ళి హే హాయ్ అంటుంది. కానీ వాళ్ళందరూ ఎవరి అమ్మాయి అన్నట్లే చూస్తుంటారు. ఎవరు నువ్వు అని అడగ్గా హీరోయిన్, హే నేను ఎవరో తెలియడం లేదా, నేనే లిక్షి అంటుంది. అందరూ అంతలా షాక్ అయి చూస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి 2008 లో స్కూల్ డేస్ లో జరిగింది చూపిస్తారు. లిక్షి అప్పుడు మిడిల్ స్కూల్ చదువుతుంటుంది. బాగా సూపర్ గా చదివే ఒక అమ్మాయి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది అని లిక్షిని నువ్వు ఇంట్లో నుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు అని చెప్పగా హీరోయిన్ కూడా కూర్చున్న ప్లేస్ లో నుండి లేవకుండా మరీ చదువుతుంటుంది. లిక్షి అమ్మ కూడా బిడ్డ బాగా చదవని అని ఎనర్జీ కోసం ఫుల్ గా ఫుడ్ ని తీసుకొచ్చి హీరోయిన్ ముందు పెట్టుంటారు. కానీ హెల్తీగా అంతా ఏమి ఇవ్వరు, ఫుల్ గా జంక్ ఫుడ్స్ ని ఇస్తుంటారు. లిక్షి కూడా కూర్చున్న ఆ ప్లేస్ లోనే తినడం చదవడం తినడం చదవడం అని తన బాడీకి ఎలాంటి మూవ్మెంట్ ని ఇవ్వకుండా కంటిన్యూస్ గా బాగా తింటూ చదవడంతో ఒక స్టేజ్ లో బాగా లావ్ అయిపోతుంది. ఆ విషయాన్ని లిక్షి రియలైజ్ కూడా అవ్వలేదు. ఇలానే తన రొటీన్ వర్క్ లో బిజీగా ఉన్న లిక్షి ఒక రోజు సడన్ గా తనది పాత డ్రెస్ ఒకటి తీసివేస్తుంది. ఆ డ్రెస్ అస్సలు సరిపోవడం లేదు తనకి, చాలానే చిన్నగా టైట్ గా ఉంది. అప్పుడే లిక్షి రియలైజ్ అవుతుంది తను చాలానే వెయిట్ గెయిన్ అయింది అని. సో వెంటనే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా లావ్ అయిపోయాం ఏంటి అని రన్నింగ్ చేయడం, ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం అని చేస్తుంది. కానీ తనకి ఇన్ని రోజులు బాగా తినడం అలవాటు అయిపోయింది కదా, సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా తినడం మాత్రం ఆపడం లేదు. ఒక పక్క ఎక్సర్సైజ్ చేసినా ఇంకో పక్క బాగా జంక్ ఫుడ్స్ తినడం వల్ల వెయిట్ తగ్గడం లేదు. ఇప్పుడే కొద్ది కొద్దిగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది, ఇలా లావుగా ఉన్నాం కదా అని. ఇలా ఉన్నప్పుడు స్కూల్లో ఒక రోజు స్పోర్ట్స్ డే, సో చాలా యాక్టివిటీస్ జరుగుతుంటుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలేమో. లిక్షి కూడా హై జంప్ చేయాలి. హీరోయిన్ అయితే, ఏంటి హై జంపా, నా వల్ల నడవడానికే కావడం లేదు, ఇందులో వీళ్ళేమ్రా అంటే నన్ను అంత హైట్ కి జంప్ చేయమంటున్నారు, ఇంత వెయిట్ వేసుకొని నేను ఎలా జంప్ చేసేది, సైలెంట్ గా ఇక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ తయ్యం ఉన్నాడు కదా, వాడు అలానే మాస్ గా జంప్ చేసి వెళ్తుంటాడు. అక్కడ ఉన్న అందరూ సూపర్ అని చెప్పి క్లాప్స్ అంతా కొట్టుంటారు. హీరోయిన్ అయితే, అయ్యో నెక్స్ట్ నన్ను పిలుస్తారు, నేను ఇప్పుడు ఏం చేసేది అని భయపడుతూ నిల్చున్నప్పుడు కరెక్ట్ గా పీటీ సార్ లిక్షి రామా త్వరగా వచ్చి జంప్ చేయని పిలవగా హీరోయిన్ ని చూసారంటే, సార్ నేను ఖచ్చితంగా జంప్ చేసి తీరాలా అన్నట్లు అడుగుతుంది. అతను, వద్దులేమా, ఇంటికెళ్ళి నీ బదులు ఇంకెవరైనా జంప్ చేస్తారేమో వాళ్ళని పిలుచుకొని రామా అన్నట్లు చెప్పగా హీరోయిన్ ని చూసారంటే, నిజంగానా సార్, అలా కూడా చేయొచ్చా అని సార్ ఏ మీనింగ్ లో చెప్తున్నాడు అన్నది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడగా అతను టెన్షన్ అయిపోతాడు. ఏమా ఫన్ చేస్తున్నావా, వెళ్ళి జంప్ చేయి, టైం అవుతుంది అని అరచగా లిక్షి కూడా ఇంకా వేరే దారి లేక జంప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోయిన్ ఆ పోల్ ని కూడా టచ్ చేయలేకపోతుంది, అంత హైట్ కి తను జంప్ చేయలేకపోతుంది. సో అలానే కింద ఉన్న బెడ్ మీద డమాల్ అని వెళ్ళి పడిపోతుంది. అంతే, అక్కడ ఉన్న అందరూ అంతలా నవ్వుతారు. అందరూ అలా నవ్వడం చూసి లిక్షి ఒకలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. చాలా బాధగా ఉంది తనకి. సో ఈసారి ఎలా అయినా తినకుండా కంట్రోల్ గా ఉండాలి అని చెప్పి ఈ జంక్ ఫుడ్ అంతా వదిలేసి హెల్తీ అయిన ఫుడ్ ని తినాలి అని చెప్పి షాప్ కి వెళ్తుంది. కానీ ఏం తినాలో తెలియడం లేదు. చూస్తే అక్కడ ఉన్న అందరూ ఏమేమో తీసి తింటుంటారు. లిక్షి కూడా సరే ఇది బాగుంటుందేమో అని తనకి కావాల్సిందంతా తీసుకుని లిఫ్ట్ లోకి వెళ్తుంది. ఆల్రెడీ లిఫ్ట్ లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళగానే ఓవర్ వెయిట్ అని చూపిస్తుంది. వెంటనే అందరూ ఒక్కసారిగా తిరిగి లిక్షిని చూస్తారు. లిక్షికి ఒకలా అవమానంగా అయిపోతుంది. ఏం చేసేది ఇప్పుడు అని అలానే డల్ గా నిల్చోన్నప్పుడు ఒక లేడీ, ఏమ్మా ఓవర్ వెయిట్ చూపిస్తుంది కదా, అయినా నిల్చొనే ఉన్నావు, బయట వెళ్ళమా అన్నట్లు వచ్చగా ఎవరికైనా అలా అరిస్తే బాధగానే కదా ఉంటుంది. లిక్షికి అలానే ఉంది. చాలా బాధగా లిఫ్ట్ లో నుండి బయట వెళ్తున్నప్పుడు
సడన్ గా ఒకడు హీరోయిన్ కంటే ముందు లిఫ్ట్ లో నుండి బయట వెళ్ళిపోతాడు. వీడి పేరు జిన్. వీడే ఈ డ్రామా హీరో. వాడు అలా బయట వెళ్ళగానే ఓవర్ వెయిట్ తగ్గిపోతుంది. లిఫ్ట్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. కానీ హీరోయిన్ కి హీరోని చూడగానే చాలా నచ్చేస్తాడు. అందులోనూ హీరోయిన్ కి హెల్ప్ చేశాడు కదా, కానీ ఫేస్ ని ఇంకా క్లియర్ గా చూడలేదు. సో చూద్దామని తొంగి తొంగి చూస్తుంది. కానీ అంతలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఫేస్ ని చూస్తేనే లవ్ వస్తుందా ఏంటి? ఫేస్ ని చూడకపోయినా హీరోయిన్ కి హీరో బాగా నచ్చేస్తాడు. సో వాడి గురించే ఆలోచిస్తుంటుంది. వాడిని ఎలా అయినా కనిపెట్టాలి అన్నట్లు ఆలోచిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తే ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయింది అని చెప్పి క్లాస్ ని చేంజ్ చేసింటారు. హీరోయిన్ కి మినీ అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం ఒకే క్లాస్ లోనే చదువుతుంటారు. కానీ ఈసారి ఏమ్రా అంటే ఇద్దరిని వేరే వేరే సెక్షన్ లో వేసేస్తారు. మన క్లోజ్ ఫ్రెండ్ ఒక్కరోజు స్కూల్ కి రాకపోతే ఆ రోజంతా చాలా బోరింగ్ గా ఉంటుంది కదా. సో హీరోయిన్ చాలా బాధగా తన క్లాస్ లోకి వెళ్తుంది. హీరోయిన్ కి మినీ తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేనట్లున్నారు. ఆ టైం ఆ క్లాస్ లో సోయా అనే అమ్మాయిని చూపిస్తారు. చూడటానికి చాలానే సైలెంట్ గా కామ్ గా ఉండడం చూసి హీరోయిన్ సరే ఈ అమ్మాయి దగ్గర వెళ్ళి మాట్లాడదాం, కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అంటే మంచిదే కదా అని హీరోయిన్ చాలా ఎక్సైటెడ్ గా తన దగ్గర మాట్లాడటానికి వెళ్తే ఆ అమ్మాయి అలానే చూసి చూడనట్లు ముఖాన్ని తిప్పుకుంటుంది. హీరోయిన్ కూడా ఇంకెందుకు మనం తనతో మాట్లాడటం అని సైలెంట్ గా వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హీరో తయ్యోన్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. కానీ హీరో ఈ రోజే హీరోయిన్ చదువుతున్న ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. అందులోనూ లిక్షి క్లాస్ లోనే హీరోని కూడా వేసింటారు. ఇప్పుడు క్లాస్ లోకి ఎంటర్ అవుతాడు. వాడిని చూడగానే లిక్షి కనిపెట్టేస్తుంది. ఆ రోజు లిఫ్ట్ లో చూసిన అబ్బాయి వీడే కదా అని. హీరోయిన్ కి అంత సంతోషంగా ఉంది. ఆ టైం హీరో హెడ్సెట్స్ కింద పడిపోతుంది. హీరోయిన్ కూడా చూస్తుంది. సరే తీసిద్దామని ఫాస్ట్ గా వెళ్ళి హెడ్సెట్స్ ని తీసుకుని పైకి లేస్తుంది. చూడండి అంతే, అక్కడ నిల్చోన్న హీరో ముక్కుని ఒకే ఒక గుద్దు గుద్దేస్తుంది. వాడికి ఫుల్ బ్లడ్ వచ్చేస్తుంది. తయ్యం చూసేసి ఏమ్మా స్పోర్ట్స్ లో ఆడు అంటే మాత్రం సైలెంట్ గా నిల్చోంటావు, ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా గురి చూసి జిన్ నోస్ ని అటాక్ చేసేసావు ఏంటి, కావాలని చేస్తున్నావా, వాడికి ఏమైనా అవని అప్పుడుంది నీకు అని హీరోయిన్ ని ఒకలా బెదిరించి హీరోని పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి అయితే ఒకలా అయిపోతుంది. ఫస్ట్ మీటింగ్ లోనే ఇంప్రెస్ చేయాలి అని హెడ్సెట్స్ ని తీసిస్తే ఇలా అయిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతుంటుంది. కానీ హీరో హెడ్సెట్స్ హీరోయిన్ దగ్గరే ఉంటుంది. మళ్ళీ హీరో దగ్గర వెళ్ళి ఇవ్వడానికి ఒకలా ఉంది. సో తన ఫ్రెండ్ మినీ దగ్గరకు వెళ్ళి మినీ దీన్ని ఎలా అయినా జిన్ దగ్గర ఇచ్చేసేవే అంటుంది. మినీ అయితే నా వల్ల కాదు నువ్వే ఇచ్చుకో అంటుంది. హీరోయిన్ అయితే ఈ ప్లీజ్ మినీ ప్లీజ్ ఇచ్చేసే అని బెట్ చేసిన తరువాతనే సరే సరే నీ కోసం వెళ్ళి ఇస్తాను అని చెప్పి ఆ హెడ్సెట్స్ ని తీసుకుని వెళ్తుంది. హీరో ఇప్పుడు మెడికల్ రూమ్ లో ఉంటాడు. ముక్ లో నుండి బ్లడ్ వచ్చింది కదా, సో ఇంకా మినీ కూడా వెళ్తుంది. అక్కడ చూస్తే తయోన్ ఏమో మ్యాగజైన్ చదువుతూ నిల్చుంటాడు. మినీ కూడా దగ్గరకు వెళ్ళి ఏం చదువుతున్నావో అన్నట్లు అడగ్గా వాడు బెదిరిపోతాడు. ఫాస్ట్ గా మ్యాగజైన్ ని క్లోజ్ చేసి దాచిపెట్టుకొని ఏం లేదే ఏం కావాలేంటి అని అడగ్గా లేదు ఇక్కడ ఒక హ్యాండ్సమ్ బాయ్ వచ్చాడు కదా వాడిని చూడటానికి వచ్చాను అన్నప్పుడు తయ్యన్ని చూసారంటే ఏంటి హ్యాండ్సమ్ బాయా అంటే అది నేనే కదా, కావాలంటే నా ఫ్రెండ్ ఒకడున్నాడు యావరేజ్ గానే ఉంటాడు, కానీ నువ్వు హ్యాండ్సమ్ అని చెప్పడం వల్ల ఒకవేళ నన్ను వెతుక్కుంటూ వచ్చావా ఏంటి ఏం విషయం అని అడిగినప్పుడు మినీ వాణ్ణి ఒకలా చూస్తుంది. ఏంటి వీడు పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు అని చూస్తుంటుంది. అలానే వాడు చూస్తున్న ఆ మ్యాగజైన్ ని కూడా చూసేస్తుంది. చూస్తే ఫుల్ గా అడల్ట్ కంటెంట్ బుక్ అది. చీచి దీన్నే నాను చూస్తూ ఉన్నింది, నీ దగ్గర దీన్ని ఇవ్వడానికి వచ్చాను చూడు అని వాణ్ణి తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ తయ్యూన్ మాత్రం మినీ అలా తిట్టూ వెళ్ళడం చూసి నవ్వుతుంటాడు. ఒకలా మినీని చూస్తూ కూర్చోంటాడు. మినీ ఏమైనా వాడికి నచ్చిందా ఏమి అని తెలియడం లేదు. ఇంకా మినీ మళ్ళీ హెడ్సెట్స్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ దగ్గర ఇచ్చేసి దయచేసి నువ్వే తీసుకుని వెళ్ళి ఇవ్వు, ఇంకా తర్వాత వాడు ఉన్న ప్లేస్ కి నేను అస్సలు వెళ్ళను, నా దగ్గర ఇలాంటి పనులంతా చెప్పకు అని చెప్పి మినీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లిక్షికి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా చెప్పేసి వెళ్తుంది, అయితే మనమే వెళ్ళి ఇవ్వాలా అని హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది. చూస్తే హీరో స్టాఫ్ రూమ్ లో ఉంటాడు. హీరోయిన్ కూడా వెళ్ళి హెడ్సెట్స్ ని ఇచ్చి సారీ తెలియకుండా గుద్దేశాను అంటుంది. వాడు చాలా కామ్ గా పర్లేదు అంటాడు. అంతే నెక్స్ట్ సెకండ్ కి హీరోయిన్ అక్కడి నుండి ఒకటే పరుగు. కానీ లిక్షియా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ బెంచ్ కి అంటించి పెట్టిన స్టిక్కీ నోట్ అలానే హీరోయిన్ డ్రెస్ కి అంటుకుంటుంది. హీరోయిన్ చూసుకోకుండా అలానే పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. కానీ హీరో చూసేసి ఇప్పుడు వెనకాలే వెళ్తాడు. హీరో ఇలా వెనకాలే రావడం చూసి
అయ్యయ్యో నా వెనకాలే వస్తున్నాడేంటి అని హీరోయిన్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ ని స్టాప్ చేసి ఒక్క నిమిషం అని చెప్పి తన డ్రెస్ కి అతుక్కున్న ఆ స్టిక్కీ నోట్ ని తీసి దీన్ని తీయడానికి వచ్చాను అన్నప్పుడు హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అంటుంది. వాడు దీనికెందుకు థ్యాంక్స్ అంతా అని చెప్పగా థ్యాంక్స్ దేనికి కాదు, ఆ రోజు లిఫ్ట్ లో మీరు నాకు హెల్ప్ చేశారు కదా అందుకే అంటుంది. హీరోయిన్ చూసారంటే లేదు నేను ఆ రోజు హెల్ప్ అంతా చేయలేదు, ఆ రోజు నేను లిఫ్ట్ లోపల కూర్చోన్నాను అందుకే వెయిట్ ఎక్కువగా చూపించింది, అందులోనూ నేను కింద కూర్చోండడం ఎవరు చూడలేదు అందుకే నేనే లిఫ్ట్ లో నుండి బయట వెళ్ళాను, ఇందులో ఏముంది అని వాడు చాలా ఈజీగా చెప్పేసి వెళ్తుంటాడు. కానీ వాడు కావాలనే హీరోయిన్ కి హెల్ప్ చేసినట్లే అనిపిస్తుంది. హీరోయిన్ కూడా ఎలా ఉన్నా మీరు నాకు హెల్ప్ చేసినట్లే అనిపించింది, సో థ్యాంక్స్ చెప్పాలి కదా అందుకే థ్యాంక్స్ అన్నప్పుడు సరే పర్లేదు అని వాడు లైట్ గా స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే క్లాస్ లీడర్ ని సెలెక్ట్ చేస్తారు. చూస్తే హీరోని క్లాస్ లీడర్ గా సెలెక్ట్ అయింటాడు. ఇంతకు ముందు ఒక అబ్బాయి క్లాస్ లీడర్ గా ఉనింటాడు కదా, వాడు అందరినీ అరుస్తుంటాడు రే నాకే ఓటు వేస్తాను అని చెప్పి ఇలా మోసం చేసేసారు కదరా అని. కానీ హీరోయిన్ కి మాత్రం హీరో క్లాస్ లీడర్ అవడంలో చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటుంది. ఏమని చూస్తే లిక్షీకి హీరోని చూసినప్పుడంతా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుందంట. సో ఏమైనా ప్రాబ్లమా, ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని భయపడి హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. ఆ టైం హీరోయిన్ కళ్ళకి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఎవరో కాదు తనే, లిక్షీనే. అంటే సన్నగా ఉన్నప్పుడు హీరోయిన్ ఇలానే ఉండేది. ఆ క్యారెక్టర్ ని ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ లా చూపిస్తారు. ఈ క్యారెక్టర్ ని మనం ఆరా అని పిలుచుకుందాం. ఇప్పుడు ఈ ఆరా హీరోయిన్ ని చూసి ఈ పిచ్చిదానా నీ హార్ట్ ఇలా కుట్టుకోవడానికి కారణం ప్రేమనే, అది కూడా అర్థం చేసుకోకుండా ఇలా హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు హీరోయిన్ ఓ ఇదే నా లవ్ అంటే, సరే ఈ దరిద్రం మనకు కూడా వచ్చేసింది, లవ్ చేయక తప్పదు అని హీరోయిన్ డిసైడ్ అయిపోతుంది. ఇంకా మనకి హీరోని అంతా అని. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తుంది. అక్కడ డ్రాయింగ్ రూమ్ లో చూసారంటే హీరోని హీరోయిన్ కి ఆపోజిట్ లో కూర్చోపెట్టింటారు. అంతే లిక్షి వాడిని ఇంత డైరెక్ట్ గా ఫేస్ చేయలేకపోతుంది. హీరో ఏమో వాడి పని వాడు చేస్తున్నాడు, లిక్షినే హీరోని చూసి చూసి సిగ్గుపడుతుంటుంది. ఒక స్టేజ్ తరువాత తన వల్ల కాలేదు, సో టెర్రస్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యో లిక్షి నీకేమైంది ఇలా సిగ్గుపడుతున్నావు అని ఒంటరిగా కూర్చొని అలానే గాల్లో తేలిపోతుంటుంది. ఎప్పుడు చూసినా హీరో గురించిన ఆలోచనలతోనే తిరుగుతుంటుంది. ఇలా ఉన్నప్పుడు హీరోని చూసారంటే అందరికీ యూనిఫామ్ ఇవ్వాలేమో, సో అందరి దగ్గర సైజ్ అడుగుతుంటాడు. అలానే హీరోయిన్ దగ్గర అడిగినప్పుడు తను ఆ బుక్ లో చూస్తుంది గర్ల్స్ అందరూ ఎస్ఎల్ సైజ్ ని ఇచ్చింటారు. సో ఇప్పుడు హీరోయిన్ నాది ఎల్ లార్జ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోకి దీని గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు, సో వాడు ఆ సైజ్ ని నోట్ చేసుకుంటాడు. కానీ తక్కువ సైజ్ చెప్తే చాలా కష్టపడి ఆ సైజ్ కి రావాలి కదా, ఖచ్చితంగా హీరోయిన్ సైజ్ ఎల్ అయ్యిండదు, సో భయంకరంగా ఎల్ సైజ్ కి వచ్చేయాలి. యూనిఫామ్ ఇచ్చినప్పుడు అది మనకి కరెక్ట్ గా సరిపోవాలి అని చెప్పి రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటుంది. లిక్షి ఇలా హార్డ్ వర్క్ చేయడం చూసి లిక్షి నాన్నకి చాలానే ప్రౌడ్ గా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో ఉన్న లిక్షిని చూపిస్తారు. తనని చూడగానే లిక్షి క్లాస్మేట్స్ అందరూ చాలా షాక్ అయింటారు కదా, సో అడుగుతారు ఇదెలా సాధ్యం, సర్జరీ ఏమైనా చేసుకున్నావా ఏంటి, ఇంత అందంగా ఎలా చేంజ్ అయ్యావు అని తయ్యూనే ఫస్ట్ అడుగుతాడు. లిక్షి కూడా నాకెందుకు రా సర్జరీ అంతా, కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎక్సర్సైజ్ చేసి తగ్గాన్రా, నీకు కావాలంటే నేను గైడ్ చేయనా, అప్పుడైనా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందేమో అని తయ్యూన్ మీద ఫన్ చేస్తుంటుంది. ఆ టైం హీరోయిన్ కి ఒక కాల్ వస్తుంది. ఏమంటే వెడ్డింగ్ రింగ్ లిక్షి దగ్గర ఉన్నట్లుంది, సో త్వరగా తీసుకుని రమ్మని చెప్పి కాల్ చేస్తారు. హీరోయిన్ కూడా ఓకే ఓకే నేను తెస్తాను అని ఇప్పుడు కార్లో ఉన్న రింగ్ ని తీసుకొని పైకి లేస్తుంది. చూస్తే ఆ ప్లేస్ లో జిన్ అంటే హీరో నిల్చో ఉంటాడు. జిన్ ని చూడగానే హీరోయిన్ ఒకలా షాక్ అయి ఫ్రీజ్ అయి చూస్తుంటుంది. హీరో కూడా ఇప్పుడు లిక్షిని కాసేపు చూసి కనిపెట్టేస్తాడు. నువ్వు లిక్షినే కదా అని అడుగుతాడు. హీరోయిన్ కి చాలానే షాకింగ్ గా ఉంది. మిగిలిన ఎవరు తను లిక్షి అని కనిపెట్టలేదు, కానీ వీడు మాత్రం ఎలా కనిపెట్టాడు అని చెప్పి అవును నేను లిక్షినే, కానీ నీకెలా తెలుసు అని అడిగినప్పుడు హీరో నేను నిన్ను కనిపెట్టలేనా ఏంటి అని చెప్తాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు లిక్షి లిక్షి అని లోపల పిలుస్తుంటారు. హీరోయిన్ కూడా సరే మనం తరువాత మాట్లాడుదాం కొంచెం పని ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో నా లైఫ్ లోనే నేను చాలా ఇష్టపడిన అమ్మాయివి నువ్వు,
మరి నువ్వు నాకు తెలీదా ఏంటి అన్నట్లు అనుకుంటాడు. ఇప్పుడు అలానే హీరో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూపిస్తారు. ఆ టైం హీరోని కొంతమంది పిల్లలు బుల్లీ చేసింటారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి చాలా బోల్డ్ గా వాళ్ళ దగ్గర ఫైట్ చేసి హీరోని సేఫ్ గా పిలుచుకుని వెళ్ళింటుంది. ఆ అమ్మాయి పేరు మాత్రమే వీడికి తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎవరు ఏమి అన్నదంతా వీడికి తెలిసిండదు. సో అప్పటి నుండే ఆ అమ్మాయిని మళ్ళీ ఎలా అయినా చూసేయాలి అని ఉనింటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ స్కూల్ డేస్ ని చూపిస్తారు. లిక్షి వెయిట్ తగ్గే ప్రాసెస్ లో ఉంది కదా, సో ఎక్సర్సైజ్ మాత్రమే కాదు స్ట్రిక్ట్ అయిన డైట్ లో కూడా ఉంటుంది. సో హీరోయిన్ తనకి నచ్చిన స్నాక్స్ అంతా తినకుండా ఎక్సర్సైజ్ చేస్తుంటే స్కూల్లో పక్కన ఒకడు కూర్చొని అంతలా తింటుంటాడు. హీరోయిన్ అయితే తనకి ఆకలిగా ఉన్నప్పుడంతా ఐస్ క్యూబ్స్ ని తీసి తింటుంటుంది. కానీ ఈ రోజు వాడు తినే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందేమో, హీరోయిన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అయ్యో వీడేంటి ఇలా తింటున్నాడు, నాకు నోరు ఊరుతుందే అని వాడిని చూస్తూ కూర్చోన్నప్పుడు వాడు తిరిగి ఇదిగో తింటావా, ఒక స్పూన్ తీసుకో బాగుంది అని ఇవ్వగా హీరోయిన్ లేదు లేదు నాకొద్దు అని చాలా కంట్రోల్ చేసుకుని కూర్చుంటుంది. ఈ టైం అయ్యే కొద్దీ హీరోయిన్ కి చాలానే ఆకలిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్ గా ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి ప్లేట్ ఫుల్ గా తనకిష్టమైన ఫుడ్ ని తీసివేసుకొని చాలా సంతోషంగా తిందామని చూస్తుంది. అంతలో ఆరా హీరోయిన్ ముందుకొచ్చి ఏమే చేస్తున్నావు నువ్వు, ఇలా సెల్ఫ్ కంట్రోల్ లేకుండా నడుచుకుంటున్నావు, నాలా అవ్వవా నువ్వు, ఆ తరువాత ఇన్ని రోజులు నువ్వు చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అవుతుంది, మనకి ఇలాంటి టేస్టీ అయిన ఫుడ్ అంతా వద్దు, కాస్త నీ నోటిని అదుపులో పెట్టుకో అన్నప్పుడు హీరోయిన్ కూడా సరే సరే అర్థమవుతుంది తినను అని చెప్పి ఆ ఫుడ్ ని అక్కడే అలానే పెట్టేసి వెళ్ళిపోతుంది. లిక్షి ఇలా తినకుండా వెళ్ళడం లిక్షి నాన్న చూస్తాడు. కూతురు ఇలా కష్టపడుతుంది కదా అని అతనికి చాలానే బాధగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తారంటే హీరోయిన్ వల్ల ఇంకా యూనిఫామ్ వేయడానికి కుదరడం లేదు. ఏమంటే ఇంకా వెయిట్ తగ్గలేదు. సో కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. కానీ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తే క్లాస్ కి అలో చేయరు. ఇప్పుడు హీరో కూడా చూసేస్తాడు హీరోయిన్ ఇలా కలర్ డ్రెస్ లో రావడం. సో అడుగుతాడు ఏంటి నువ్వు కలర్ డ్రెస్ వేసుకొచ్చావు, నీకు యూనిఫామ్ ఇచ్చేసాం కదా అన్నప్పుడు హీరోయిన్ అదొచ్చి అది అని అలానే బిత్తర ముఖం పెట్టి నిల్చుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తారంటే హీరోయిన్ హీరో దగ్గర తన యూనిఫామ్ సైజ్ లార్జ్ అని చెప్పింటుంది కదా, కానీ వెయిట్ తగ్గకపోవడంతో హీరోయిన్ స్కూల్ కి కలర్ డ్రెస్ లో వెళ్తుంది కదా. హీరో చూసి అడుగుతాడు ఎందుకు కలర్ డ్రెస్ లో వచ్చావు, నీ యూనిఫామ్ ఎక్కడా అని అడిగినప్పుడు హీరోయిన్ అదొచ్చి అది నేను సైజ్ ని మార్చి చెప్పేశాను, అందరూ SL చెప్పినారు, నేను మాత్రం XL ఎలా చెప్పేది అని నేను మార్చి చెప్పేశాను అన్నప్పుడు హీరో ఇందులో ఏముంది, నీ సైజ్ ఏంటో అది నువ్వు చెప్పిండొచ్చు కదా, నువ్వు అబద్ధం చెప్పడం వల్ల చూడు ఈ రోజు నిన్ను స్కూల్ లోపలికి అలో చేయరు అంటాడు. హీరోయిన్ కూడా ఏంటి స్కూల్ లోపలికి అలో చేయరా అని చూస్తున్నప్పుడు హీరో సరే ఉండు వస్తాను అని చెప్పి హీరో ఫాస్ట్ గా స్కూల్ బిల్డింగ్ లోకి వెళ్లి వాడి షర్ట్ ని తీసి ఇస్తాడు. స్కూల్ ఎంట్రన్స్ లో మాత్రమే చెక్ చేస్తారేమో, సో హీరోయిన్ కి ఇచ్చి ఇదిగో దీన్ని వేసుకొని స్కూల్ లోపలికి వచ్చేసే అని ఇస్తాడు. హీరోయిన్ కూడా వేసుకుని క్లాస్ లోకి వెళ్ళిపోతుంది. హీరో వాడి యూనిఫామ్ ని ఇచ్చాడు కదా, సో వాడిని చూస్తూ కూర్చుంటుంది. రాను రాను హీరో మీద చాలానే రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది. హీరోయిన్ వాడిని ఇలా చూడడం హీరో కూడా చూస్తాడు. వాడికి హీరోయిన్ ఇలా చూస్తుంటే లోపల సంతోషంగా ఉందా ఏంటి అని తెలియడం లేదు. వాడు హీరోయిన్ ని చూసి లైట్ గా స్మైల్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ ఇలా హీరోని చూస్తూ ఉండడం మినీ చూసేస్తుంది. అందులోనూ నవ్వుతూ చూస్తుందా. సో మినీ కూడా ఏంటి పిచ్చిదానిలా నవ్వుతున్నావు అని అడిగినప్పుడు అది ఆ అబ్బాయిని చూసి నవ్వాను అంటుంది. ఏంటి ఆ అబ్బాయిని చూసి నవ్వావా, ఎవడు వాడు అని అడగ్గా హీరోయిన్ కూడా అదిగో అతన్ని అని హీరోని చేయి చూపిస్తుంది. కానీ మినీ తిరిగి చూసేటప్పుడు అక్కడ హీరో ఉండడు, తయ్యన్ ఉంటాడు. వాణ్ణి చూడగానే మినీ చీ వాణ్ణి లవ్ చేస్తుందా ఈ లిక్షి అని మండిపడి చేతిలో పెట్టుకున్న జ్యూస్ పాకెట్ ని ప్రెస్ చేయగా జ్యూస్ అలానే హీరోయిన్ డ్రెస్ మీద పడి యూనిఫామ్ అంతా కలర్ అంటుకొనేస్తుంది. లిక్షిని ఓసీలో హీరో దగ్గర తీసుకొచ్చి వేసుకుంటుంది కదా. సో మినీని అరుస్తుంది ఏమి చేస్తున్నావు నువ్వు అని అరచగా అది కాదే నువ్వు ఆ తయ్యోన్ని లవ్ చేస్తున్నావు అని చెప్పావు కదా, అందుకే ఒక ఆక్రోషంలో ఇలా చేసేసా అన్నప్పుడు హీరోయిన్ ఏంటి తయ్యోనా, నేనెక్కడ తయ్యోనని చెప్పాను, నేను చెప్పింది జిన్ని, పిచ్చిదానా చూడు జిన్ యూనిఫామ్ ఎలా అయిపోయిందో, నేనిప్పుడు ఏం చేసేది అని
హీరోయిన్ టెన్షన్ అవ్వగా మినీ సారీ లిక్షి సారీ అంటుంది. ఇంక లిక్షిని ఆ యూనిఫామ్ ని తీసుకుని వెళ్ళి వాష్ చేస్తుంది. కానీ ఆ జ్యూస్ మరక పోనే పోదు. నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళి మినీకి చూపించి ఫీల్ అవుతుంది. చూడు మరకనే పోలేదు, నేను ఇప్పుడు ఏం చేసేది అని ఫీల్ అవుతున్నప్పుడు మినీ అక్కడ గ్రౌండ్ లో తయ్యుణ్ణి చూస్తుంది. వాడి యూనిఫామ్ ని తీసిపెట్టి గేమ్ ఆడుతుంటాడు. మినీ చూసేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర సరే నువ్వు నా దగ్గర ఇవ్వు, నేను ఈ మరక పోయేలా చేస్తాను అని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ క్లాస్ రూమ్ లో బోర్డ్ ని క్లీన్ చేస్తుంటుంది. ఆ టైం హీరో లోపలికి వస్తాడు. హీరోయిన్ కూడా చూస్తుంది. ఇప్పుడు వాడు తన దగ్గరకు వచ్చే కొద్దీ హీరోయిన్ కి హార్ట్ బీట్ అంత ఫాస్ట్ గా కుట్టుకుంటుంది. వదిలితే హార్ట్ బయట వచ్చి పడిపోతుందేమో. ఇంకా వాడు వచ్చి హీరోయిన్ దగ్గర ఈరోజు ఈవినింగ్ సోయాదే డస్ట్బిన్ ని క్లీన్ చేసే డ్యూటీ, సో సోయాకి చెప్పేస్తావా అన్నప్పుడు నేను చెప్పేస్తాను అని వాడి దగ్గర చెప్పేసి లాస్ట్ వరకు హీరోయిన్ సోయా దగ్గర చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తే మినీ హీరోయిన్ దగ్గర యూనిఫామ్ ని ఇస్తుంది. చూడు మరకపోయింది, యూనిఫామ్ ఎలా తెల్లగా మెరిసిపోతుందో చూడు అని ఇవ్వగా హీరోయిన్ కూడా అవును మినీ సూపర్ నువ్వు అని హీరోయిన్ కి అంత ఖుషిగా ఉంది. కానీ ఆ యూనిఫామ్ హీరోది కాదు. ఈ మినీ తయ్యూన్ యూనిఫామ్ ని తీసుకుని వచ్చి ఇచ్చింటుంది. నిన్నవాడు గ్రౌండ్ లో యూనిఫామ్ ని తీసి గేమ్ ఆడుతుంటాడు కదా, సో ఆ టైంలో దొబ్బేసినట్లుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ యూనిఫామ్ ని తీసుకుని వెళ్ళి హీరో దగ్గర ఇచ్చేస్తుంది. ఇంకా కాసేపట్లోనే క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ సార్ రాగానే సోయాని అరుస్తాడు. నిన్న నీ డ్యూటీనే కదా, మరెందుకు డస్ట్బిన్ ని క్లీన్ చేయలేదు అని అరిచినప్పుడు సార్ నా దగ్గర ఎవరు చెప్పనే లేదు సార్ అంటుంది. ఇక్కడ హీరోకి అర్థమైపోతుంది నిన్న లిక్షి సోయా దగ్గర చెప్పలేదు అని. అయినా లిక్షి మీద చెప్పకుండా వెంటనే పైకి లేచి సార్ నా మీదనే తప్పు, నేనే సోయా దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి చెప్పిండాలి. నేను వేరొక అమ్మాయి దగ్గర చెప్పాను సోయా దగ్గర చెప్పమని, కానీ తను మర్చిపోయినట్లుంది, నాదే సార్ తప్పు, సారీ సార్ అన్నట్లు హీరో చెప్తున్నప్పుడు లిక్షి పైకి లేచి జిన్ నా దగ్గర చెప్పాడు సార్ చెప్పమని, నేనే చెప్పడం మర్చిపోయాను. సో హీరోయిన్ ఇద్దరు మార్చి పనిష్మెంట్ నాకివ్వండి అని అడుగుతుంటారు. పాపం సార్కి ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి సరే కూర్చోండి, నెక్స్ట్ ఇంకొకసారి ఇలా అంతా రిపీట్ చేయకండి అని వార్నింగ్ తో వదిలేస్తాడు. కానీ సోయాకి హీరోయిన్ మీద చాలా కోపంగా ఉంటుంది. కావాలని మనల్ని ఇరికించడానికే చెప్పకుండా ఉండింటుంది లిక్షి అని హీరోయిన్ ని కోపంగా చూస్తుంది. లిక్షి అయితే అయ్యో ఏంటి ఇంత కోపంగా చూస్తుంది అని హీరోయిన్ అలానే సైలెంట్ గా కూర్చుంటుంది ఏం చెప్పలేక. ఇంకా నెక్స్ట్ పీటీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ తయ్యూన్ షర్ట్ ని చూస్తే ఆ జ్యూస్ మరక ఉంది. వెంటనే అడుగుతుంది అవును ఏంటిది నీ షర్ట్ లో ఈ మరక ఎలా అయింది అని అడిగినప్పుడు వాడు పాపం నాకే తెలియడం లేదు, నిన్న గ్రౌండ్ లో షర్ట్ ని తీసి పెట్టాను అప్పటి నుండి ఈ మరక ఉంది అంటాడు. లిక్షికి అర్థమైపోతుంది ఈ పని చేసింది మినీ అని. సో వెంటనే మినీ దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు మినీ కూడా అవును అని ఒప్పుకుంటుంది. ఇంకేం చేయమంటావు, ఎంత ఉతికినా మరక పోవడమే లేదు, అందుకే ఆ వేస్ట్ ఫెలో తయ్యూన్ది తీసుకొచ్చేసా సారీ అన్నప్పుడు లిక్షికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. కానీ నేరుగా తయ్యూన్ దగ్గరకు వెళ్ళి నిజం చెప్పి సారీ అడుగుతుంది. కానీ వాడు చాలా స్ట్రిక్ట్ గా ఇక్కడే చూడు తప్పు చేసింది నువ్వు కాదు ఆ మినీ, సో తనొచ్చి నా దగ్గర సారీ చెప్పాలి అప్పుడే నేను క్షమించి వదులుతాను అంటాడు. లిక్షి కూడా వెళ్ళి మినీ దగ్గర చెప్తుంది. కానీ మినీని చూసారంటే నేనెందుకు ఆడి దగ్గర సారీ అంతా చెప్పాలి, నేనేం తప్పు చేయలేదు, సో నేను సారీ అంతా చెప్పను అని తిను చాలా స్ట్రిక్ట్ గా చెప్పేస్తుంది. హీరోయిన్ ఎంతగానో అడిగి చూస్తుంది కానీ మినీ అస్సలు ఒప్పుకోదు. ఇంకా హీరోయిన్ సరే ఈ మరకనైనా పోగొట్టేలా చెయ్యాలి అని ఆ షర్ట్ ని తీసుకుని వెళ్ళి వాష్ చేస్తుంది. ఎంత బండకేసి కొట్టినా ఆ మరక మాత్రం పోవడమే లేదు. ఆ టైంలోనే హీరో వస్తాడు. వచ్చి సోప్ ఒకటి ఇస్తాడు, ఇదిగో దీంతో వాష్ చేయని ఇస్తాడు. వాడు ఇలా సోప్ ని తీసుకుని వచ్చి ఇవ్వడంతో లిక్షికి డౌట్ వచ్చి పొద్దున నేను ఇచ్చింది నీ షర్ట్ కాదని నీకు ముందే తెలుసా అని అడిగినప్పుడు మరి తెలీదా నా షర్ట్ ఏది అని నాకు తెలీదా ఏంటి అంటాడు. అయితే ముందే నువ్వు నా దగ్గర ఎందుకు చెప్పలేదు, నా దగ్గర చెప్పిండొచ్చు కదా అన్నప్పుడు లేదు నీకు తెలిసే ఇస్తున్నావేమో అని అనుకున్నా, కానీ తెలీదు అని ఇప్పుడే తెలిసింది అని ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో ఉన్న లిక్షిని చూపిస్తారు. లిక్షి ఇంకా సింగిల్ గానే తిరుగుతున్నట్లుంది. ఏమంటే చాలా బ్లైండ్ డేట్ కంతా వెళ్తుంటుంది కానీ ఏది సెట్ అవ్వడం లేదు. ఈ రోజు కూడా ఒక బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. ఆ అబ్బాయి ఏమ్రా అంటే నీ హైట్ ఎంత వెయిట్ ఎంత అని ఫుల్ గా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. హీరోయిన్ కి అయితే మండిపోతుంది. ఏరా నువ్వు పీటీ టీచర్ కి మనిషిని తీసుకుని వెళ్ళడానికి వచ్చావా ఏంటి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ స్కూల్ డేస్ ని చూపిస్తారు. సార్ సోయా దగ్గర ఈ రోజు ఈవినింగ్ కంప్యూటర్ క్లాస్ లో నుండి అందరూ వెళ్ళిన తరువాత విండోస్ అంతా చెక్ చేసి క్లోజ్ చేసి వెళ్ళు అని ఆ డ్యూటీని సోయాకి చెప్పి వెళ్తాడు. ఈవినింగ్ కూడా అయిపోతుంది. ఆ టైం లక్ష్మిని చూసారంటే రెస్ట్ రూమ్ కి వెళ్తున్నా అని సిస్టమ్ ని షట్ డౌన్ చేయకుండానే వెళ్ళిపోతుంది. ఆ సేపట్లోనే క్లాస్ కూడా కంప్లీట్ అవ్వడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ టైం ఈ సోయా ఏం చేస్తుంది, హీరోయిన్ కంప్యూటర్ లో ఏమంతా సెర్చ్ చేసింది అని చెక్ చేసి చూసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ తింటే ఆకలిగా ఉంటుందా ఉండదా అని సెర్చ్ చేసి పెట్టింటుంది. ఇప్పుడు ఈ సోయా దాన్ని వెంటనే ఫోటో తీసి పెట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ లో చూపిస్తారు. ఒక డెలివరీ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కుతాడు. ఆ అబ్బాయి ఎక్కిన వెంటనే ఓవర్ వెయిట్ అని చూపిస్తుంది. అలా ఓవర్ వెయిట్ అని చూపించగానే ఒకడు లిఫ్ట్ లో నుండి బయట వెళ్లి స్టెప్స్ ద్వారా నడిచి వెళ్తుంటాడు. అది ఇంకెవరో కాదు, హీరోనే. వీడు ఇంకా కూడా అలానే ఉన్నట్లున్నాడు. ఇంకా హీరో అయితే అడ్వకేట్ టీమ్ లో వర్క్ చేస్తున్నట్లున్నాడు. కానీ మోస్ట్లీ వాడి వర్క్ అంతా జపాన్ లోనే ఉంటుంది. ఇప్పుడు హీరోకి ఒక వీడియో వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది వాళ్ళ స్కూల్ డేస్ వీడియో. సోయానే హీరోకి సెండ్ చేసి ఉంటుంది. సోయా హీరో మాత్రమే టచ్ లో ఉన్నట్లున్నారు. సోయా అడుగుతుంది, నువ్వు ఇంకా లిక్షినే తలుచుకుంటున్నావా, నిజం చెప్పు అని అడిగినప్పుడు హీరో అలా అంతా ఏం లేదు, నువ్వు ఎందుకు ఆ విషయం గురించి అడుగుతున్నావు అని వాడి మనసులో ఏముందో కరెక్ట్ గా చెప్పడం లేదు. ఇప్పుడు కట్ చేసి మళ్ళీ పాస్ట్ లో చూపిస్తారు. హీరోయిన్ ని చూసారంటే ఈసారి ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకోన్నట్లుంది. సో వాళ్ళ సార్ భయంకరంగా తిట్టాడు. క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ ని చూసి అంతలా నవ్వుతుంటారు. హీరోయిన్ కి చాలానే ఏడుపుస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, హీరో వెనకాలే వెళ్తుంది. వాడు చూసి ఎందుకు ఇప్పుడు వెనకాలే వస్తుంది తను అని చూసినోడు ఆగకుండా నడిచి వెళ్తూనే ఉంటాడు. హీరోయిన్ కూడా వెనకాలే వెళ్తుంటుంది. ఇంకా ఒక స్టేజ్ లో హీరో ఫాస్ట్ గా వెనక్కి తిరిగి ఏం చేస్తున్నావు, ఎందుకు నా వెనకాలే వస్తున్నావు అని అడిగినప్పుడు లేదు, ఈసారి ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా, అందుకే నీ దగ్గర నోట్స్ తీసుకుని వెళ్ళి చదువుదామని సారీ చెప్పాడు అన్నప్పుడు హీరో ఆ మాట చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా వీపు మీద కొట్టేలా వెనకాలే వస్తున్నావు, అడిగితే ఇవ్వబోతాను అని వాడు మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ దగ్గర మాట్లాడడం సోయా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. సోయా ఫ్రెండ్స్ అయితే హే ఆ జిన్ ఎవరి దగ్గర మాట్లాడనైనా మాట్లాడడు, కానీ ఆ లిక్షి దగ్గర మాత్రం ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, ఏమో జరుగుతున్నట్లుంది కదా వాళ్ళిద్దరి మధ్య అన్నట్లు ఆ అమ్మాయిలు మాట్లాడగా అదంతా విని సోయాకి మండిపోతుంటుంది. సో సోయా వెంటనే ఒక ప్లాన్ వేస్తుంది. ఏమని చూస్తే తనకి బర్త్డే రాబోతున్నట్లుంది. సో పార్టీ ఒకటి అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ బర్త్డే పార్టీకి హీరోయిన్ ని కూడా ఇన్వైట్ చేస్తుంది. లిక్షికి అయితే ఇష్టమే లేదు. అయినా నన్ని బర్త్డే పార్టీకి పిలుస్తుందేంటి, నన్ను పిలవడానికి అవకాశమే లేదు కదా అన్నట్లు అనిపిస్తుంది లిక్షికి. అయినా పిలిచింది కదా, పిలిచి వెళ్ళకపోతే బాగుండదు, ఊరికి అలా వెళ్ళేసి వద్దామని చెప్పి ఇప్పుడు మినీ దగ్గరకు వెళ్ళి ఏ మినీ ఆ సోయా నన్ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది, నువ్వు నాతో పాటు రా అన్నప్పుడు లేదు నేను రాలేను, నేను రేపు నా ఆన్లైన్ పార్ట్నర్ ఫేస్ ని చూడబోతున్నా, సో నేను రాలేను అన్నప్పుడు హీరోయిన్ ఏంటి ఆన్లైన్ పార్ట్నరా, ఎవరది నాకు తెలియకుండా అని అడగ్గా అది ఆన్లైన్ లో నేను ఒక గేమ్ ఆడతాను కదా, అందులో ఫ్రెండ్ అయినాడు కానీ ఇంకా ఫేస్ చూడలేదు, సో అందుకే రేపు వాడు ఫోటో సెండ్ చేస్తాను అన్నాడు, సో నేను రాలేను అని చెప్పి మినీ అక్కడి నుండి వెళ్తుంటుంది. ఆ టీం అక్కడ తయున్ కూడా మినీ ఆడే ఆ గేమ్ ని ఆడుతుంటాడు. ఒకవేళ మినీతో ఆడే ఆ గేమ్ పార్ట్నర్ వీడేనేమో తెలియడం లేదు. ఇంకా మినీ వాడు ఆ గేమ్ ఆడడం చూసి షాక్ అవుతుంది, వీడు ఈ గేమ్ ఆడుతాడా అని. అయినా మన ఇద్దరికి ఈ గేమ్ లో మాత్రమే రా ఒకేలాంటి టేస్ట్ ఉంది అన్నట్లు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే లిక్షిని చూసారంటే బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకూడదు కదా, సో చాలా సేపు క్యూలో నిలబడి మరి ఒక స్పెషల్ అయిన బుక్ ని గిఫ్ట్ లా తీసుకొని ఆ బర్త్డే పార్టీకి వెళ్తుంది. క్లాస్ లో ఉన్న అందరూ వచ్చింటారు, హీరో కూడా వచ్చింటాడు. ఇక హీరోయిన్ కూడా వెళ్ళిన వెంటనే సోయాకి ఆ బుక్ ని ఇస్తుంది. సోయా కూడా చాలా సంతోషంగా ఆ బుక్ ని తీసుకుని ఇప్పుడు పక్కన ఉన్న అబ్బాయి దగ్గర ఇచ్చి దీన్ని నువ్వే పెట్టుకో, నాకు ఇదంతా వద్దు అని ఆ బుక్ ని చాలా కేర్లెస్ గా ఇచ్చేస్తుంది. లిక్షికి అయితే చాలా బాధేస్తుంది. ఆ బుక్ ని లిక్షి చాలా సేపు లైన్ లో నిలబడి తీసుకుని వచ్చింది కదా, సో లిక్షి చాలా ఫీల్ అవుతుంది. ఈ సోయా కావాలని ఇలా చేస్తుందా అన్నట్లు ఆలోచిస్తున్నప్పుడు ఆ సోయా
సరే రారా వచ్చి కూర్చో అని పిలుస్తుంది. కానీ చూస్తే అక్కడ హీరోయిన్ కూర్చోవడానికి చైర్ లేనే లేదు. కావాలని అవమానించడానికి ఇలా అంతా చేస్తుంది అని హీరోయిన్ కి ఇప్పుడు బాగానే అర్థమవుతుంది. ఆ టైంలోనే హీరో అక్కడ జరిగేదంతా నోట్ చేసినోడు వెంటనే పైకి లేచి అక్కడ పక్కన ఉన్న చైర్ ని తీసుకొచ్చి వేస్తాడు హీరోయిన్ కోసం. లిక్షికి కూడా బాగానే అర్థమవుతుంది తన కోసమే వేస్తున్నాడు అని. కానీ హీరో నోరు తెరిచి వచ్చి కూర్చో అని అంతా ఏం చెప్పడు, జస్ట్ చైర్ వేస్తాడు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని చూసి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా కూర్చుంటుంది. కానీ హీరో ఇలా లిక్షి కోసం చైర్ వేయడం చూసి సోయాకి మండిపోతుంది. యాక్చువల్లీ సోయాకి హీరో అంటే ఇష్టంలా ఉంది. అందుకే హీరో హీరోయిన్ కోసం ఇలా అంతా చేయడం సోయాకి అస్సలు నచ్చడం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది లిక్షి, ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఒక బర్గర్ తినే కాంపిటీషన్ జరుగుతుంది. నువ్వు అందులో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యావు అంటే మనం ఇక్కడ తిన్న దేనికి కూడా బిల్ పే చేయాల్సిన అవసరం లేదంట. నా కోసం చేస్తావా అన్నట్లు అడుగుతుంది. కానీ హీరోయిన్ అయితే డైట్ లో ఉంది కదా, సో ఒకలా నో అని చెప్పలేక ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు అంతలో ఈ సోయా ఏం చేస్తుంది, ఏ అవును కదా నువ్వే డైట్ లో ఉన్నావు, అన్నమే తినకుండా ఈ ఐస్ క్యూబ్స్ ని తింటూ బ్రతుకుతున్నావు, అలాంటిది నువ్వెలా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతావు అని ఏదో క్యాజువల్ గా చెప్పేలా అందరి ముందు హీరోయిన్ ఐస్ క్యూబ్స్ ని తింటుంది అని చెప్పేస్తుంది. ఆ మాట విని అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఏంటి ఐస్ క్యూబ్స్ ని తిని బ్రతుకుతుందా, ఏం చెప్తున్నావు, కొత్తగా కదా ఉంది అని లిక్షి మీద బాగా ఫన్ చేసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఇలా అంతా చేయడం చూసి లిక్షికి చాలానే హట్టింగ్ గా ఉంటుంది. అయినా కూడా సోయా అడిగింది కదా, అందులోనూ ఈ రోజు తనకి బర్త్డే అని చెప్పి ఆ బర్గర్ తినే కాంపిటీషన్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది. ఒక్క పూట తినకుండా ఉంటేనే మనం నెక్స్ట్ పూటకి ఎక్కువగా తినలేం కదా, అలాంటిది ఇన్ని రోజులు ఏం తినకుండా డైట్ లో ఉన్న లిక్షి ఇప్పుడు సడన్ గా ఎక్కువగా తినడానికి ట్రై చేయడంతో లిక్షి వల్ల అస్సలు కావడం లేదు, అస్సలు తినలేకపోతుంది. తను అలా తినే కొద్దీ వామిట్ వచ్చేలా ఫీల్ అవుతుంది. ఒక స్టేజ్ లో తన వల్ల కాక నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చాలాసేపు వామిట్ చేస్తుంది. ఒకలా తల గిర్రుమని తిరుగుతున్నట్లుంది. చాలాసేపు వామిట్ చేసిన తరువాతనే తను కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా అని చెప్పి బయట వెళ్తుంది. ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు, నాకేమైందో అని భయపడుతుంటారు అని అనుకుంటూ బయట వెళ్ళి చూస్తే ఒక్కరూ లేరు. ఆ ప్లేసే ఖాళీగా ఉంది. అక్కడ వర్క్ చేసే అమ్మాయి దగ్గర అడిగినప్పుడు అందరూ వెళ్ళిపోయారుమా అంటుంది. అంతే హీరోయిన్ కి మనసే విరిగిపోతుంది. ఏంటి మనల్ని ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు అని చాలా ఫీల్ అయ్యి హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. అలా బయట వెళ్ళి చూస్తే అక్కడ జిన్ నిల్చో ఉంటాడు. జిన్ని చూడగానే నువ్వు వెళ్ళలేదా అని అడిగినప్పుడు లేదు తయూన్ లోపల ఉన్నాడు, వాడు ఇంకా రాలేదు, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా అని హీరో అబద్ధం చెప్తాడు. హీరోయిన్ కి అయితే బాగానే అర్థమవుతుంది జిన్ అబద్ధం చెప్తున్నాడు, మన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని. సో లైట్ గా హీరోయిన్ కి హ్యాపీగా ఉంది. ఆ టైం హీరో నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, ఐస్ క్యూబ్స్ అంతా ఎందుకు తింటున్నావు, దానికి బదులుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అని బాగా తిను, అది నీకు హెల్తీగా ఉంటుంది అంటాడు. వాడు ఇలా అంతా లిక్షి దగ్గర కేరింగ్ గా మాట్లాడడం వల్ల లిక్షికి చాలానే హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు ఈ సోయాకి లిక్షి మీద ఉన్న కోపం ఇంకా కూడా తగ్గలేదు. సో ఏం చేస్తుంది, లిక్షి లాకర్ రూమ్ లో తన థింగ్స్ ని తీసుకుంటున్నప్పుడు ఈ సోయా ఎవరికి తెలియకుండా ఆ లాకర్ రూమ్ డోర్ ని లాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా చూసేస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ని గట్టిగా కొడుతుంది, ఎవరైనా వచ్చి ఓపెన్ చేయండి, హెల్ప్ చేయండి అని. కానీ ఒక్కరూ రారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే ఆ సోయా హీరోయిన్ లాకర్ రూమ్ లో ఉన్నప్పుడు లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. లిక్షి కూడా డోర్ ని గట్టిగా కొడుతుంది, ఎవరైనా వచ్చి ఓపెన్ చేయండి, హెల్ప్ చేయండి అని. కానీ ఒక్కరూ రారు. విండోలో నుండి బయట చూస్తుంది, అక్కడ ఒక్కరు కూడా లేరు. లిక్షి చాలానే భయపడిపోతుంది. మళ్ళీ వెళ్ళి గట్టిగా డోర్ ని కొడుతుంది, ఎవరైనా ఉన్నారా అని. ఆ టైం కరెక్ట్ గా హీరో ఆ సైడ్ రాగా వాడికి సౌండ్ వినిపిస్తుంది. వెంటనే వచ్చి చూస్తాడు. హీరోయిన్ కూడా విండో దగ్గర నిల్చొని హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటుంది. ఇప్పుడు లోపల ఉన్నది లిక్షి అని తెలిసి డోర్ ని ఒకే ఒక తన్ను తంతాడు. అంతే, డోరే పగిలిపోతుంది. ఆ టైం హీరోయిన్ ని చూసారంటే ఏంటి డోర్ ని పగలగొట్టేసావు, సార్ దగ్గర ఇప్పుడు ఏం చెప్పేది, అర్చపోతాడు సార్ అని మాట్లాడగా
హీరో, లూసా నువ్వు, నిన్ని వచ్చి కాపాడితే దాన్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఏమో డోర్ గురించి ఫీల్ అవుతున్నావు. అవును, ఎవరు నిన్ను ఇలా చేసింది నీకు తెలుసా? ఎవరు ఇలా లాక్ వేసుకొని వెళ్ళారు అని తెలుసా? ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడిగినప్పుడు లేదు, అలా అంతా ఎవరి మీద డౌట్ లేదు అన్నట్లు చెప్పేస్తుంది. సోయా మీద అంతా ఏం చెప్పదు, కానీ హీరోయిన్ కి బాగానే తెలుసు సోయానే ఇలా అంతా చేసింటుంది అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ గ్రౌండ్ లో లక్షి చాలా యాక్టివ్ గా ప్రాక్టీస్ చేస్తుంటుంది. హీరో కూడా గ్రౌండ్ లోనే ఉంటాడు. ఇప్పుడు లక్షిని చూడగానే వెళ్ళి మాట్లాడతాడు. జిన్కి ఇప్పుడంతా లక్షి మీద ఎక్స్ట్రా కేరింగ్ వచ్చేసింది. సో వాడే లక్షి దగ్గరకు వెళ్ళి పొద్దున్న తిన్నావా లేదా, ఏం తిన్నావు అన్నట్లు మాట్లాడుతున్నప్పుడు తయ్యను చూసేసి ఏం రా, ఏం విషయం, ఇప్పుడంతా ఊరికే ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా అంతా చెయ్యవే, ఏం విషయం అని అడిగినప్పుడు రే ఊరికే క్యాజువల్గా మాట్లాడుతున్నా అంతేరా అన్నప్పుడు నాకు అర్థమవుతుందిరా, కానీ మ్యామ్ సార్ ఎవరైనా చూసారంటే తప్పుగా అనుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండురా, అందులోనూ నువ్వు బాగా చదివే అబ్బాయివి, అందరూ నిన్నే గమనిస్తుంటారు, ఏంటి నేను చెప్పేది అర్థమవుతుంది కదా అన్నప్పుడు హీరో కూడా అవును వాడు చెప్పేది కరెక్టే అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూస్తే హీరోయిన్ మళ్ళీ తక్కువ మార్క్స్ తెచ్చుకోవడంతో సార్ బాగా తిట్టి పంపిస్తాడు. లిక్షి కూడా ఎప్పటిలానే హీరో దగ్గరకు వెళ్ళి నాకు నోట్స్ మాత్రం ఇస్తావా, నేను కాపీ చేసుకొని ఇచ్చేస్తాను అని అడిగినప్పుడు హీరో ఏమనుకున్నాడో ఏమో, లేదు నా దగ్గర లేదు, నువ్వు ఇంకెవరి దగ్గర అయినా తీసుకో అని చెప్పేస్తాడు. తయ్యను చెప్పింటాడు కదా సార్ వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు అని, సో అందుకే ఇలా చెప్పినట్లున్నాడు. ఆ టైం పక్కన నిల్చోన్న అబ్బాయి ఏం రా ఇలా చెప్తున్నావు, నీ నోట్స్ బాగుంటుందనే కదా లిక్షి అడుగుతుంది, నాకు కూడా ఇచ్చావు కదా, ఎందుకు తనకి మాత్రం ఇవ్వనంటున్నావు అనేస్తాడు. ఆ మాట విని లిక్షి చాలా హర్ట్ అయిపోతుంది. అలానే బొంగమూతి పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపు తరువాత క్లాస్కి వెళ్తే సోయా ఏదో వీడియోలా తీస్తుంటుంది. అలానే జిన్ దగ్గర నువ్వేమనుకుంటున్నావు, లిక్షి ఫ్యాట్ అని అనుకుంటున్నావా అని అడిగినప్పుడు వాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అవును తను లావుగానే ఉంటుంది, దానికేమిప్పుడు అన్నట్లు చెప్పేస్తాడు. హీరోయిన్ కూడా వినేస్తుంది. ఆల్రెడీ వాడు బుక్ ఇవ్వనందుకు చాలా ఫీల్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్పడంతో హీరోయిన్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. వాడే నన్ను ఇలా చెప్పేశాడు కదా అని చాలా ఫీల్ అయిపోతుంది. హీరో కూడా హీరోయిన్ ని చూసేస్తాడు. వాడు చెప్పింది వినేసింది అని తెలిసి మాట్లాడటానికి వెళ్తాడు, కానీ హీరోయిన్ ఫాస్ట్ గా అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇలా ఏడ్చుకుంటూ వెళ్ళడం మినీ కూడా చూసేస్తుంది. ఏ లిక్షి ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి లిక్షి ఏమైంది, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిల్చో ఉన్నావని అడిగినప్పుడు హీరోయిన్ మినీ నేను చూడటానికి చండాలంగా ఉన్నానా ఏంటి అని ఏడ్చగా ఏమేం మాట్లాడుతున్నావు నువ్వు, అలా అంతా ఏం లేదు, ఎవరు చెప్పారు నీకు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నా ఫ్రెండ్ ఎంత అందంగా ఉంది అని నాకే కదా తెలుసు అని చెప్పగా అంతే మినీని హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంది. హీరోయిన్ ఏడవడం చూసి మినీకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఇద్దరూ హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంటారు. ఇలా మనల్ని అర్థం చేసుకోవడానికి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు కదా. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మినీని చూసారంటే నైట్ క్లాస్ అప్పుడు ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్తుంటుంది. అందులోనూ కాంపౌండ్ దూకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. లిక్షి అడుగుతుంది ఏ మినీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు, అందులోనూ క్లాస్ ని ఎగరగొట్టి వెళ్తున్నావు అన్నప్పుడు లేదే ఆ రోజు నా ఆన్లైన్ పార్ట్నర్ ఫోటోని పంపించలేదు, డైరెక్ట్ గా మీట్ అవుదామన్నాడు, అందుకే వెళ్తున్నా, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, నువ్వేం రాకు నేను చూసుకుంటాను, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని ఫాస్ట్ గా గోడ ఎక్కి అటుపక్క దూకేస్తుంది. ఈ లిక్షి సైలెంట్ గా వెళ్లకుండా ఏం చేస్తున్నావే నువ్వు అని ఆ గోడని పట్టుకొని మినీ దగ్గర మాట్లాడుతుంటుందా, అంతే సార్ చూసేస్తాడు. లిక్షి గోడ దూకడానికి ట్రై చేస్తుంది అని అనుకొని లిక్షిని పట్టుకొని ఫుల్ గా అరుస్తుంటాడు. లిక్షి కూడా సార్ నిజంగా నేను గోడ దూకడానికంతా వెళ్ళలేదు సార్ అన్నప్పుడు అయితే మేడం ఈ టైంలో క్లాస్ లో ఉండకుండా గోడ దగ్గర ఏం చేస్తున్నారేంటి, చదువుతున్నారా ఏంటి అన్నట్లు అడగ్గా హీరోయిన్ మినీ గురించి అంతా చెప్పదు. అది కాదు సార్ అది అని ఏం చెప్పాలో తెలియక ఓకే సార్ మీరు నాకు ఏం పనిష్మెంట్ ఇచ్చినా నేను చేస్తాను అంటుంది. సార్ కూడా ఈ వీక్ అంతా నువ్వే స్టెప్స్ ని క్లీన్ చేయాలి అన్నట్లు చెప్పగా హీరోయిన్ సార్ ఈ వీక్ పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, మా పేరెంట్స్ చూస్తే ఎలా సార్ నేనేం చేసేది అన్నప్పుడు సార్ ఇంకా ఎక్కువ అరుస్తాడు. ఈ విషయం గోడ దూకేటప్పుడు గుర్తుండాలి, అప్పుడు మీ అమ్మ నాన్న చూసింటే బాగునింటుందా నీకు అని అర్చగా ఓకే సార్ ఓకే నేను క్లీన్ చేస్తాను అని చెప్పి బయట వెళ్తుంది. కరెక్ట్ గా హీరో కూడా వస్తాడు. హీరోయిన్ దగ్గర మాట్లాడుదామని పిలుస్తాడు, కానీ హీరోయిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏమంటే హీరో ఆ రోజు అలా మాట్లాడడం వల్ల హట్ అయింది కదా, సో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వీడికి బాధగా ఉంది, నేను అలా చెప్పడంతో చాలా హట్ అయిందా అని ఫీల్ అవుతూ సార్ దగ్గరికి వెళ్తాడు.
ఏమంటే సార్ హీరోని పిలిచింటాడు. ఏం విషయం అని చూస్తే 5 సంవత్సరాల ముందు ఒకే ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్ తరపున ఈ ఫిజిక్స్ కాంపిటీషన్ లో విన్ అయ్యాడంట. ఆ తరువాత నుంచి ఒక్కరు కూడా విన్ అవ్వలేదంట. సో ఈసారి నువ్వు ఆ ఫిజిక్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి అని చెప్పి హీరోని పంపిస్తాడు. ఇంకా బయట చూస్తే హీరోయిన్ ఒక్కతే కష్టపడి స్టెప్స్ ని క్లీన్ చేస్తుంటుంది. కానీ కాసేపట్లోనే మినీ వచ్చేస్తుంది. ఈ సారీ లిక్షి, అంత నా వల్లనే కదా, ఇలా ఇవ్వు నేను క్లీన్ చేస్తాను అని క్లీన్ చేస్తున్నప్పుడు లిక్షి అడుగుతుంది, అవును నీ ఆన్లైన్ పార్ట్నర్ ని నువ్వు చూసావా లేదా అని అడగ్గా మినీ ఎక్కడ వాడు రానే లేదు, వాచ్మ్యాన్ నన్ను కొట్టి తరమకుండా ఉన్నిందే పెద్ద విషయం అని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అక్కడికి తయ్యున్ వస్తాడు. ఏంటి క్లీనింగ్ లేడీస్ స్కూల్ స్టెప్స్ ని మాత్రమే క్లీన్ చేస్తారా, లేదంటే మా ఇంట్లో 2 బాత్రూమ్స్ ఉంది, కాస్త వచ్చి అది కూడా క్లీన్ చేసి వెళ్తారా, డబ్బులు కూడా ఇస్తాను మా అన్నట్లు ఫన్ చేయగా లిక్షి ఆల్రెడీ కోపంలో ఉంటుంది. ఇప్పుడు వీడొచ్చి ఇలా ఫన్ చేయడంతో టెన్షన్ అయి మాప్ ని తీసుకుని వాడిని కొట్టేలా వెళ్తుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా తయ్యూన్ మీద ఉన్న కోపం పోలేదు. సో స్కూల్ కి వెళ్ళిన వెంటనే తయ్యూన్ సైకిల్ టైర్ లో గాలిని పీకేస్తుంది. ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడే చూస్తుంది హీరోయిన్ గాలి పీకేసిన ఆ సైకిల్ దగ్గర హీరో పాపంగా నిల్చో ఉంటాడు. ఏమంటే అది హీరో సైకిల్. హీరోయిన్ కి కూడా ఇప్పుడే తెలుస్తుంది. వెంటనే వాడి దగ్గరకు వెళ్ళి ఇది నీ సైకిలా అని అడిగినప్పుడు అవును ఏమని అడిగినోడు వాడే కనిపెట్టేస్తాడు. నువ్వేనా నా సైకిల్లో గాలి పీకింది అని అడగ్గా అది తయ్యూన్ మీద ఉన్న కోపంలో ఇలా చేసేసాను సారీ అని చెప్పి నేను కావాలంటే మీ ఇంటి వరకు నీకు కంపెనీ ఇవ్వనా అని అడగ్గా వాడు ఓకే అంటాడు. సో ఇద్దరూ కలిసి నడిచి వెళ్తుంటారు. హీరో ఇల్లు కూడా వచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ రేపు మార్నింగ్ కూడా కావాలంటే నేనే వచ్చి నిన్ని పికప్ చేసుకోనా అన్నప్పుడు హీరో కూడా నవ్వుతూ ఓకే అంటాడు. ఆ మాట విని లిక్షికి అంత ఖుషిగా ఉంది. సరే ఓకే అయితే రేపు మీట్ అవుదామని హీరోయిన్ చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్తుంది. హీరోయిన్ ఇలా హ్యాపీగా వెళ్ళడం చూసి హీరో కూడా ఒకలా నవ్వుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే హీరోయిన్ హీరోని పికప్ చేసుకోవాలన్న ఎక్సైట్మెంట్ లో అలారం అంతా పెట్టి త్వరగా హీరో ఇంటి దగ్గరకు వెళ్ళి వెయిట్ చేస్తుంది. కానీ ఎంతసేపు అయినా జిన్ రానే లేదు. అప్పుడు ఆరా హీరో ముందుకొచ్చి లూసా నువ్వు, వాడేమో ఊరికే రమ్మని చెప్తే అదే పనిగా నువ్వు వచ్చి నిల్చున్నావు, వెళ్ళు స్కూల్ కి లేట్ అవుతుంది కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా అవును కరెక్టే, నేనే అన్నింటినీ నమ్ముతున్నా అని చాలా ఫీల్ అవుతూ క్లాస్ కి వెళ్తే ఆల్రెడీ క్లాస్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. లిక్షి లేట్ గా వచ్చింటుంది. సో సార్ క్లాస్ లోకి అలో చేయకుండా బయట నిలబెట్టేస్తాడు. కాసేపు తరువాత చూస్తే జిన్ కూడా ఇప్పుడే స్కూల్ కి వస్తాడు. వచ్చి హీరోయిన్ పక్కన నిల్చొని సారీ లిక్షి, తాత కోసం మెడిసిన్ తీసుకుని రావడానికి వెళ్ళాను, అందుకే లేట్ అయిపోయింది అన్నప్పుడు హీరోయిన్ చూస్తుంది. అంతలో విని తప్పుగా అనుకున్నాం కదా అని హీరోయిన్ కి అంత సంతోషంగా ఉంది. హీరోని చూసి నవ్వుతుంటుంది. హీరోయిన్ ఇలా నవ్వడం చూసి ఎందుకిప్పుడు ఇలా నవ్వుతున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ కలిసి రాకపోతే ఏంటి, కలిసి నిల్చున్నాం కదా అది చాలు అని హీరోయిన్ మళ్ళీ నవ్వుతుంటుంది. హీరోకి బాగానే అర్థమవుతుంది లిక్షి ఎందుకు నవ్వుతుంది అని. వాడు హీరోయిన్ లానే హ్యాపీగా నిల్చో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటుంది. లిక్షి హీరో దగ్గర మీ అమ్మని పిలుచుకుని వచ్చావా, వస్తారా అన్నట్లు అడుగుతుంది. కానీ హీరో ఏం చెప్పడం లేదు. ఆ టైంలోనే హీరో అమ్మ వస్తారు. కానీ అది హీరో నిజమైన అమ్మ కాదు, స్టెప్ మదర్ తను. ఇప్పుడు ఆమెని చూడగానే ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చారు అని టెన్షన్ అయి ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి అరుస్తుంటాడు. నేను మిమ్మల్ని రమ్మన్నానా, మీరెందుకు వచ్చారు, మీరేం మా అమ్మ కాదు అని చెప్పి అంతలా అరుస్తుంటాడు. హీరో అమ్మ నాన్న డివోర్స్ చేసుకున్నట్లున్నారు. ఆ తరువాత హీరో నాన్న అతని సెక్రటరీని పెళ్లి చేసుకొని ఉంటాడు. కానీ ఈమె హీరో మీద కేరింగ్ గానే ఉంటారు. కానీ హీరోకే ఈమె అస్సలు నచ్చడం లేదు. అందుకే ఇంత రూడ్ గా మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఇలా జరగడం అంతా సోయా చూస్తూనే ఉంటుంది. ఏమనుకుందో ఏమో ఇప్పుడు సడన్ గా ఫోన్ తీసి ఫోటో తీసి పెట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఫోటో తీసుకోవడమే ఒక పనిగా పెట్టుకుంది తిను. ఇంకా జిన్ చాలా టెన్షన్ అయిపోతాడు. సో ఈవినింగ్ ఇంటికి కూడా ఆ టెన్షన్ తోనే వెళ్తాడు. కానీ హీరో నాన్న హీరోని చూసిన వెంటనే చాలా ప్రేమగా హీరో దగ్గర మాట్లాడుతుంటాడు. కానీ హీరో కోపంగా ఉన్నాడు కదా. సో వాడి నాన్న దగ్గర నాన్న మీకు గుర్తుందా, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అలర్జీ ఉంది అని తెలిసి ఇచ్చారా, లేకుంటే తెలియకుండా ఇచ్చారా అని తెలియడం లేదు. కానీ నేను తిన్న అన్నంలో పీనట్ ఉనింది,
అది నాకు అలర్జీ కదా, అది కూడా మీకు తెలీదు, మరెందుకు మీరు నాకు ఇచ్చారు అని ఒకలా వాడి నాన్న మీద డౌట్ పడేలా అడిగి వాడి నాన్న తిరిగి ఏం సమాధానం చెప్పాడో కూడా వినలేదు, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో నాన్న అయితే చాలని ఫీల్ అవుతాడు. ఒకవేళ హీరో అమ్మకి తప్ప హీరో నాన్నకి కూడా హీరోకి పీనట్స్ తింటే అలర్జీ అవుతుంది అన్న విషయం తెలియదేమో, హీరోనే వాడి నాన్నని తప్పుగా అనుకున్నట్లున్నాడేమో తెలియడం లేదు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో హీరోయిన్ మినీ దగ్గర ఈ జిన్ అమ్మ వచ్చారు కదా, ఆమె జిన్ స్టెప్ మదర్ అని ఎవరి దగ్గర చెప్పకూడదు అని చెప్తుంటుంది. ఆ టైం కొత్తగా ఒక అబ్బాయి అటుపక్కగా నడిచి వెళ్తుంటాడు. కొత్త స్టూడెంట్ లా ఉన్నాడు. వాడిని చూడగానే మినీ వావ్ హ్యాండ్సమ్ బాయ్, ఏమున్నాడే ఆ అబ్బాయి, సూపర్ గా ఉన్నాడు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా చూస్తుంది. చూసి వాణ్ణి ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది, నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అన్నప్పుడు మినీ ఏమే చెప్తున్నావు, ఇలా అంతా అమ్మాయిని చూసి ఆ అబ్బాయిలు చెప్పే డైలాగ్ కదా, కానీ నువ్వు ఆ డైలాగ్ ని చెప్తున్నావు ఏంటి అన్నప్పుడు హీరోయిన్ లేదే, నిజంగానే వాడిని ఇంతకు ముందు చూసినట్లే ఉంది అంటుంది. ఇంకా కొత్త అబ్బాయి స్టాఫ్ రూమ్ లో వెయిట్ చేస్తుంటాడు సార్ కోసం. ఆ టైం స్టాఫ్ రూమ్ బయట ఒక అమ్మాయి వెళ్తుంటుంది. ఈ అమ్మాయి పేరు లారా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడగానే ఈ కొత్త అబ్బాయికి చాలా నచ్చేస్తుంది. సో వెంటనే వెళ్ళి ఆ లారా అని అమ్మాయి దగ్గర మాట్లాడుతుంటాడు. వాడి గురించిన ఇంట్రో అంతా అమ్మాయి దగ్గర చెప్తుంటాడు. ఇప్పుడు కట్ చేస్తే ఈవినింగ్ లిక్షి స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తే ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి లిక్షి ఇంట్లో ఉంటాడు. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు అని లిక్షి షాక్ అయి చూస్తున్నప్పుడు అప్పుడే తెలుస్తుంది వాడు హీరోయిన్ కజిన్ బ్రదర్ అని. చిన్న వయసులో చూసింటుంది, అందుకే వాడిని గుర్తుపట్టిండదు. హీరోయిన్ అమ్మ కూడా వీడు ఇంక నుంచి ఇక్కడే ఉంటాడు, ఇద్దరు కలిసి స్కూల్ కి వెళ్ళండి అంటారు. ఇంకా వీడి పేరు టియాన్. ఇప్పుడు నెక్స్ట్ డే చూసారంటే హీరోయిన్ టియాన్ ఇద్దరు కలిసి స్కూల్ కి వెళ్తారు. ఇద్దరు కజిన్స్ కదా, సో కలిసి తిరుగుతుంటారు. బ్రేక్ టైంలో కూడా ఇద్దరు నిల్చొని మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరూ ఇలా కలిసి స్కూల్ కి రావడం, ఇప్పుడు ఇలా నిలబడి మాట్లాడడం అంతా హీరో చూస్తాడు. వాడికి హీరోయిన్ ఇలా టియాన్ తో మాట్లాడడం కొంచెం కూడా నచ్చడం లేదు. హీరోకి వాడు లిక్షి కజిన్ బ్రదర్ అని తెలీదు కదా, దానివల్ల సడన్ గా లిక్షి ఏంటి ఆ అబ్బాయి దగ్గర క్లోజ్ గా ఉంది అని ఇప్పుడు నేరుగా లిక్షి దగ్గరకు వెళ్ళి నువ్వు చదవకుండా ఏం చేస్తున్నావు, వెళ్ళి చదువు అన్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఇతను మా అన్న అని హీరోకి డౌట్ ని క్లియర్ చేసేలా ఇంట్రో అంతా ఇస్తుంది. కానీ హీరో ఏమ్రా అంటే అయితే దానికి ఏం ఇప్పుడు వెళ్ళి చదువు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడేసి వెళ్తున్నాడు అన్నట్లే చూస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో ఫ్యామిలీ గురించి అంతా ఎవరో అందరికి స్ప్రెడ్ అయ్యేలా ఫార్వర్డ్ మెసేజ్ చేసింటారు. క్లాస్ లో ఉన్న అందరికి తెలిసిపోతుంది హీరో అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు, ఆ తర్వాత హీరో నాన్న అతని సెక్రటరీని పెళ్లి చేసుకున్నారు అని. ఇలా హీరో ఫ్యామిలీ విషయాలంతా అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూసిన తయ్యం టెన్షన్ అయిపోతాడు. ఎవరు ఇలా అంతా చేసింది, మీకంతా సిగ్గు లేదా, ఎవరు ఇలా చేశారో ధైర్యం ఉంటే ముందొచ్చి నిలబడండి అని అరుస్తుంటాడు. అప్పుడు సోయా వచ్చి ఇప్పుడు ఎందుకు ఊరికే అరుస్తున్నావు, ఈ టైంలో మనం జిన్ని ఓదార్చాలి, అంతేకాని ఇలా ఊరికే అరుస్తూ ఉండకూడదు అని జిన్ దగ్గరకు వెళ్ళి వాణ్ణి ఓదార్చేలా మాట్లాడటానికి ట్రై చేస్తుంది. కానీ హీరో అస్సలు పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. కాసేపు తరువాత లిక్షి హీరో దగ్గరకు వెళ్ళి నిజంగా అలా అంతా నేను చేయలేదు, నేను చేసింటా అని నువ్వు అనుకుంటున్నావా, నేనేం చేయలేదు అన్నప్పుడు నువ్వు చెయ్యవని నాకు తెలుసు, అయినా నువ్వెందుకు ఇలా అంతా చేస్తావు అంటాడు. అప్పుడే లిక్షికి కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంకా వాడు ఏమో రాస్తుంటాడు, ఫిజిక్స్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నట్లున్నాడు. హీరోయిన్ కూడా అవును ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు అని అడగ్గా వాడు ఫిజిక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నా, ఈ ఫార్ములా యూస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని ఊరికే ఎరేజర్ లో ఆ ఫార్ములాని రాసి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. లిక్షి కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డేనే ఆ ఫిజిక్స్ కాంపిటీషన్ జరుగుతుంది. టియాన్ హీరోనే ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు టియాన్ ఇంట్లో నుండి వెళ్లే ముందు వాడి దగ్గర ఎరేజర్ లేదు అని లిక్షి దగ్గర వెళ్ళి అడుగుతాడు. లిక్షి నిద్ర మత్తులో బ్యాగ్ లో ఉంది తీసుకుని వెళ్ళు అన్నట్లు చెప్పగా వాడు గమనించకుండా ఆ ఎరేజర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఎరేజర్ లోనే కదా హీరో ఆ ఫిజిక్స్ ఫార్ములాని రాసింటాడు. దాన్ని చూడకుండా ఈ టియాన్ తీసుకుని కాంపిటీషన్ జరిగే ప్లేస్ కి కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళగానే వాళ్ళ మేడం అందరూ ఎరేజర్ కవర్ అంతా ఓపెన్ చేసి పెట్టండి అంటారు. వీడు ఓపెన్ చేస్తాడు, చూస్తే బిట్ అంతే, అలానే బయట పంపించేస్తారు. ఈ విషయం లిక్షికి నెక్స్ట్ డే తన డెస్క్ మేట్ చెప్పిన తరువాతనే తెలుస్తుంది. వెంటనే సార్ దగ్గర చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు జిన్ వచ్చి నువ్వు ఉండు, నేను చూసుకుంటాను, నేను సార్ దగ్గర మాట్లాడతాను అంటాడు. అయినా లిక్షికి బాధగా ఉంది.
టియాన్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్తుంది. టియాన్కి కూడా లిక్షి మీద కోపంగానే ఉంది. అయినా చెల్లెలు అని చెప్పి సరే పర్లేదు వదులు, తెలియకుండానే కదా అలా జరిగింది, వదులు అని చెప్పి వదిలేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే లిక్షి మినీ దగ్గరకు వెళ్ళి మినీ నాతో పాటు రా అని సీక్రెట్గా స్కూల్కి పిలుచుకుని వెళ్తుంది. మినీ కూడా ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చామన్నప్పుడు ఇలా ఫిజిక్స్ కాంపిటీషన్లో బిట్ కొట్టి తగులుకున్న వాళ్ళ లిస్ట్లో టియాన్ పేరు కూడా ఉంటుంది కదా, సో వాడి పేరుని రిమూవ్ చేయడానికి మినీని పిలుచుకుని వెళ్ళింటుంది. మినీ అయితే ఏ లిక్షి నీ బుర్ర నీ మోకాల్లో పెట్టుకుని తిరుగుతున్నావా ఏంటి, తగులుకున్నావు అంటే అంతే, ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు లేదు లేదు ఈ పని నేను చేసే తీరాలి, పాపం నా వల్లనే వాడు అఫెక్ట్ అయ్యాడు అని హీరోయిన్ చెప్పగా అప్పుడు మిన్నీని చూసారంటే ఇక చూడు ఎప్పుడు చూసినా జిన్ లేదంటే మీ అన్న వీళ్ళిద్దరే కదా నీకు ముఖ్యం, నేను నీకు ముఖ్యమే కాదు కదా, నా ఆన్లైన్ పార్ట్నర్ గురించి చెప్పినప్పుడు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా విన్నావా, అస్సలు పట్టించుకోలేదు నువ్వు. సరే నాతో పాటు డాన్స్ ఆడటానికి రా అని పిలిచాను, అప్పుడు కూడా నువ్వు రాను అని చెప్పేశావు. నా కోసం నువ్వు ఎప్పుడు నిలబడింది లేదు, కానీ నేనే పిచ్చిదాన్ని ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నా కదా అని మినీ చాలా కోపంగా అక్కడి నుండి అలిగి వెళ్ళిపోతుంది. లిక్షికి మినీ ఇలా మాట్లాడిన తరువాతనే అర్థమవుతుంది తను మినీ కోసం పెద్దగా సపోర్ట్గా నిలబడింది లేదు అని. సో వెంటనే మినీని ఓదార్చుదామని వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో వెళ్ళకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే లిక్షికి ఆ సోయానే హీరో ఫ్యామిలీ విషయాలంతా అందరికీ తెలిసేలా చేసింది అని డౌట్ వచ్చి సోయాకి తెలియకుండా తన ఫోన్ తీసి చెక్ చేస్తుంది. లిక్షి అనుకున్నట్లే ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు సోయా హీరో స్టెప్ మదర్ ని ఫోటో తీసింటుంది కదా, ఆ ఫోటోని తీసేస్తుంది. అందరికి సెండ్ చేసిన మెసేజ్ ని కూడా చూసేస్తుంది. సో సోయాని ఈ మెసేజ్ ని అందరికి ఫార్వర్డ్ చేసింది అని తెలిసిపోతుంది. అయినా సోయా దగ్గర చాలా కామ్ గా చెప్తుంది, నువ్వు జిన్ దగ్గరకు వెళ్ళి సారీ అడుగు అన్నప్పుడు ఆ సోయా కుదరదు, ఏం చేస్తావేంటి అని ఇద్దరు నోటితో మాట్లాడుతూ ఉన్నోళ్ళు సడన్ గా కొట్టుకునేలా గొడవ పడుతుంటారు. ఫస్ట్ సోయానే లిక్షిని కొట్టేలా వెళ్తుంది. లిక్షి చేయి పట్టుకొని స్టాప్ చేస్తుంది అంతే. కానీ లిక్షి సోయా చేయిని పట్టి దూరం తోసే ఆ టైంకి జిన్ వచ్చి చూసేస్తాడు. వాడికి అక్కడ ఏం జరుగుతుంది అని తెలీదు కదా, లిక్షిని తప్పుగా అనుకున్నట్లున్నాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే సోయాని జిన్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసేలా చేసింది అని హీరోయిన్కి తెలిసి సోయాని జిన్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పమంటుంది కదా. కానీ సోయా చాలా పొగరుగా చెప్పను, ఏం చేస్తావు అని మాట్లాడుతున్న సోయా అలానే హీరోయిన్ని కొట్టేలా వెళ్తుంది. కానీ లిక్షి చేయి పట్టి స్టాప్ చేస్తుంది. కానీ లిక్షి ఇలా సోయా చేయి పట్టి తోయడం అప్పుడే క్లాస్కి వచ్చిన జిన్ చూసేస్తాడు. వాడికి ఇంతకు ముందు ఏం జరిగింది అని తెలియదు కదా. ఆ టైంలోనే సోయా కూడా అలానే యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చూసావా నా చేయిని విరగొట్టేసింది, నా దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది అని భయంకరంగా యాక్ట్ చేస్తుంటుంది. కానీ హీరో నేనేమైనా టీచరా ఏంటి, నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నావు అన్నట్లు మాట్లాడగా సోయా కూడా మండిపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో లిక్షి దగ్గర నువ్వు ఊరికేనే ఉండవా, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని లిక్షిని కూడా అర్చగా అంతా సైలెంట్ గా వింటున్న లిక్షి ఒక స్టేజ్ లో టెన్షన్ అయి నాకేం ఊరికే ఆ సోయా దగ్గర గొడవ పడాలి అని ఆశన ఏంటి, తనే నీ ఫ్యామిలీ గురించిన విషయాల్ని అందరికీ తెలిసేలా చేసింది. ఆ విషయం గురించి అడిగినందుకు తను నన్ను కొట్టడానికి వచ్చింది, కానీ నిన్ను చూడగానే అలానే మంచిదానిలా యాక్ట్ చేసింది అని చెప్పి హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైకిల్ స్టాండ్ దగ్గర మినీని చూస్తుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు కదా, గొడవ కదా, కానీ ఎంత ఉన్నా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. సో ఒకరి ఫేస్ ఒకరు చూడగానే ఇద్దరికి నవ్వొచ్చేస్తుంది. ఇంకేముంది, ఇద్దరు ముందులా కలిసిపోతారు. ఇంకా లిక్షి అడుగుతుంది, ఏమి వాడు ఫోటో పంపించాడా లేదా అని అడగ్గా లేదే ఇంకా పంపించలేదు, కానీ ఖచ్చితంగా పంపిస్తాడు అంటుంది. కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు, మినీని చూపిస్తారు. అలానే క్లాస్లో ఒకలా టెన్షన్గా కూర్చుంటుంది. ఏమైంది అని చూస్తే ఆ ఆన్లైన్ పార్ట్నర్ ఫోటో పంపించినట్లున్నాడు. చాలా రోజుల నుండి అడుగుతూ నింటుంది కదా, ఈ రోజే ఫోటో పెట్టినట్లున్నాడు. సో అందుకే ఇలా టెన్షన్గా కూర్చుంటుంది.
ఇప్పుడు ఫోటోని కూడా చూస్తుంది. చూసి అంతలా షాక్ అవుతుంది. ఏమంటే అందులో ఉన్నది తయూన్. మినీని చూసారంటే తయూన్ ఫోటోని చూడగానే ఒక షాక్లో క్లాస్లో ఉన్నామన్నది కూడా మర్చిపోయి గట్టిగా అరిచేస్తుంది. తను వీడే తన ఆన్లైన్ పార్ట్నర్ అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఎంత ఆశతో ఉన్నా చూస్తే ఈ వేస్ట్ ఫెలోతోనేనా నేను ఇన్ని రోజులు గేమ్ ఆడుతునింది అని ఇప్పుడంతా తయూన్ని చూస్తేనే ఒకలా నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఒకరోజు ఇలానే డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఆ టైం ఆ ప్లేస్ కి తయూన్ రావడం చూసి ఒక టెన్షన్ లో తనతో కలిసి డాన్స్ వేసే అమ్మాయి కాళ్ళని తొక్కేస్తుంది. ఎంతలా అంటే ఆ అమ్మాయి మళ్ళీ డాన్స్ కూడా వేయలేనంతగా కాళ్ళని తొక్కేస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాయి లేకుండా మినీ డాన్స్ చేయలేదు. ఇప్పుడేం చేసేది అని ఫీల్ అవుతున్నప్పుడు లిక్షి అక్కడ జరిగేదంతా చూస్తూనే ఉంటుంది. సరే చాలా ఫీల్ అవుతుంది, మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు అని మినీ దగ్గరకు వెళ్ళి, సరే నేను కావాలంటే నీ డాన్స్ పార్ట్నర్గా రానా, కానీ నాకు ఎలా వస్తుందో అలా మాత్రమే డాన్స్ వేయగలను అన్నప్పుడు మినీకి అంత ఖుషిగా ఉంది. నాకు నువ్వు వస్తేనే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు, నేను నీకు నేర్పిస్తాను అని మినీకి అంత ఖుషిగా ఉంది. కానీ అదంతా ఈ సోయా చూసేసి ఇప్పుడు కావాలని లిక్షిని డౌన్ చేసి ఇలా మాట్లాడుతుంటుంది. నీకంతా అసలు డాన్స్ వేయడానికి వచ్చా, అసలు నీకు నడుము ఉంటేనే కదా నువ్వు మంచిగా డాన్స్ వేయగలవు, నీ వల్ల పాపం ఆ మినీ డాన్స్ కూడా స్పాయిల్ అవ్వబోతుంది అన్నట్లు చెప్తుంటుంది. యాక్చువల్లీ ఈ సోయా ఎందుకు ఇలా అంతా చేస్తుంది అని చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. సోయా లిక్షి ఇద్దరు ఇంకా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సేమ్ ఇలానే ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరిగింటుంది. ఆ టైం సోయా హీరోయిన్ దగ్గర హెయిర్ బ్యాండ్ అడిగింటుంది. లిక్షి కూడా తన దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్ ని తీసి ఇస్తుంది. సోయా కూడా ఆ బ్యాండ్ ని వేసుకుని వెళ్ళి డాన్స్ వేస్తుంది. అలా వేస్తున్నప్పుడు ఆ బ్యాండ్ మంచిగా లేనట్లుంది. సో అలానే కట్ అయ్యి జుట్టంతా అలానే ఎగిరి ఆ డాన్సే గందరగోళంగా అయిపోతుంది. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సోయాని చూసి అంతలా నవ్వింటారు. ఇదొక సిల్లీ రీజనే, కానీ ఆ టైం సోయాకి ఈ లిక్షి కావాలనే బాలేని బ్యాండ్ ని ఇచ్చి నన్ను అవమానించింది అని అప్పటి నుండి సోయాకి లిక్షి అంటే అసలు నచ్చేది కాదు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లిక్షి ఏం చేసినా సోయా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ లిక్షి చాలా డౌన్ అయ్యేలానే మాట్లాడుతుంటుంది. అంతటితో ఆపకుండా లిక్షి డెస్క్ మీద పంది బొమ్మని వేసి పెట్టింటుంది. నువ్వు ఒక పంది అన్నట్లు. దాన్ని చూసి లిక్షికి అంత కోపం వస్తుంది. ఒక పక్క చాలా బాధగా కూడా ఉంది. కానీ ఏం చేయలేక ఆ పంది బొమ్మని తుడిచేసి సైలెంట్ గా కూర్చుంటుంది. ఈ సోయా ఇలా కంటిన్యూస్ గా లిక్షిని హర్ట్ చేయడంతో లిక్షి చాలా డల్ గా వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ లో ఆలోచిస్తూ పనుకున్నప్పుడు జిన్ వస్తాడు. లిక్షి చాలా డల్ గా డౌన్ గా ఉంది అని అర్థం చేసుకుని వచ్చి ఎంకరేజ్ చేసేలా మాట్లాడతాడు. నువ్వెందుకు ఇలా ఉన్నావు, దీని గురించి ఆలోచించకుండా నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నీ వల్ల అవుతుంది. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి అంతా నువ్వు ఆలోచించకు, నువ్వు ఇలా ఫీల్ అవుతూ కూర్చోవడం అంతా ఏం బాలేదు అని లిక్షిని ఎంకరేజ్ చేసేలా మాట్లాడగా హీరోయిన్ కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోనే హీరోయిన్ సూపర్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. నెక్స్ట్ డేనే ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. లిక్షి మినీ ఇద్దరు సూపర్ గా డాన్స్ వేస్తారు. లిక్షి అంత బాగా డాన్స్ వేస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. అంత బాగా డాన్స్ వేస్తుంది. హీరోకి అయితే చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా డాన్స్ కంప్లీట్ అవగానే అందరూ అంతలా క్లాప్స్ కొడతారు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ చేసి చాలా హ్యాపీగా మేకప్ రూమ్ కి వెళ్తే అక్కడ ఈ సోయా మళ్ళీ లూస్ లా మాట్లాడుతుంటుంది. నువ్వు అలా ఏం డాన్స్ వేసావని అంత ఖుషిగా ఉన్నావు, ఇంకాసేపు నువ్వు ఆ స్టేజ్ మీద డాన్స్ వేసింటే ఆ స్టేజ్ ఈ పాటికి పగిలిపోయిండేది అన్నట్లు చెప్పగా లిక్షికి కోపం వచ్చేస్తుంది. కోపంలో సోయా మీద నీళ్లు తీసి పోసేస్తుంది. నా మీదే నీళ్లు పోస్తావా నువ్వు అని లిక్షిని కొట్టడానికి చేయి పైకెత్తుతుంది. అంతలో కరెక్ట్ గా హీరో వచ్చి సోయా చేయి పట్టి స్టాప్ చేస్తాడు. తయూన్ మినీ కూడా వస్తారు. ఇంకా సోయా హీరోని చూడగానే ఎప్పటిలానే తని నా మీద నీళ్లు పోస్తుంది చూడు అంటుంది. కానీ హీరో ఏం పట్టించుకోడు. ఆ టైం హీరోయిన్ చాలా కాన్ఫిడెంట్ గా సోయాని చూసి, అందం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, ఊరికే పైకి ముఖంలో బాడీలో కనిపించేది మాత్రమే అందమని అనుకుంటున్నావా, ఈ విధంగా ఒకరు నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తే నీ మనసు ఫుల్ గానే మురికి ఉన్నట్లు అర్థం. ఒకరి మనసుని చూసి చెప్పచ్చు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అని. అలా చూస్తే
నేను నీకంటే 100 రెట్లు అందంగా ఉన్నాను అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ హీరోయిన్ ఇలా అంతా మాట్లాడదు కదా, సో ఇప్పుడు అలానే అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. లిక్షీనా ఇంత బాగా మాట్లాడింది అని. ఆ టైంలోనే సంతోషంగా కూడా ఉంది. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా సైలెంట్ గానే ఉంటుంది కదా, కానీ ఈరోజు ఇంత బాగా మాట్లాడడంతో లిక్షీ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటారు. సో లిక్షీని కంప్యూటర్ ల్యాబ్ కి పిలుచుకొని వెళ్తారు. అరే ఇక్కడికి ఎందుకు రా పిలుచుకొని వచ్చారు అని అడిగితే, ఇక్కడే మనం ఇప్పుడు మూవీ చూడబోతున్నాం, సూపర్ గా ఉంటుంది అని చెప్పి హీరో లిక్షి చేయి పట్టుకొని మరీ పిలుచుకొని వెళ్తాడు. ఆ తరువాత వాడు వేసుకున్న స్కార్ఫ్ ని కూడా తీసి లిక్షికి వేస్తాడు. ఇంకా నలుగురు మూవీ చూడటానికి రెడీగా కూర్చుంటారు. కానీ ఇంకా ఆన్ చేయలేదు. అంతలో సార్ వచ్చేలా సౌండ్ వినిపిస్తుంది. అంతే హీరో లిక్షిని పిలుచుకొని వెళ్ళి ఒక పక్క దాంకుంటాడు. ఇంకో పక్క తయున్ మినీ వెళ్ళి దాంకుంటారు. మినీ అయితే ఒక భయంలో తయున్ ఒళ్ళోనే వెళ్ళి పడిపోతుంది. ఇంకా సార్ కూడా వచ్చి చూస్తాడు. ఎవరూ లేరు అని చెప్పి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ కి మళ్ళీ నలుగురు జాలీగా కూర్చొని మూవీ చూస్తారు. చాలా రోజుల తరువాత ఈ రోజే లిక్షికి అంత హ్యాపీగా ఉంది. ఆ సోయా దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది కదా, దానికంటే కూడా హీరోతో కలిసి ఇలా మూవీ చూసింది కదా, సో చాలా హ్యాపీగా ఉంది. కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు. లిక్షి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా ఎక్కడి నుండి వచ్చారో ఏమో నలుగురు అబ్బాయిలు లిక్షిని రౌండప్ చేసేస్తారు. లిక్షిని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంటారు. లిక్షికి అయితే ఏం అర్థం కావడం లేదు. ఎవరా మీరంతా, నన్ను వదలండి, ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నారు అని అరుస్తుంటుంది. చూస్తే ఆ సోయా దగ్గరికి పిలుచుకొని వెళ్తారు. లిక్షిని మనుషులు పెట్టి కొట్టే అంత దూరం వెళ్ళిపోయింది ఈ సోయా. ఇంకా అబ్బాయిలు కూడా లిక్షిని అటాక్ చేయడానికి వెళ్తారు. కరెక్ట్ గా హీరో వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ ఆ ఫైట్ లో ఒకడు ఈ ఇటుక రాయితోనే జిన్ తల మీదనే కొట్టేస్తాడు. జిన్ కూడా నొప్పి తట్టుకోలేక అలానే కింద పడిపోతాడు. జిన్ అలా కింద పడిపోవడంతో వాళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోతారు. లిక్షి అయితే అంతలా ఏడుస్తుంది. జిన్ నీకేమైంది, ఏం కాలేదు కదా, రా హాస్పిటల్ కి వెళ్దామని వెంటనే హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తుంది. ఇప్పుడు బ్యాండేజ్ అంతా వేసి పంపిస్తారు. అప్పుడు హీరోయిన్, అవును నువ్వు కరెక్ట్ గా ఆ ప్లేస్ కి ఎలా వచ్చావు, ఎలా కనిపెట్టావని అడిగినప్పుడు, నీ సైకిల్ కింద పడి ఉండడం చూసాను, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళే చెప్పారు ఇలా నిన్ని కొంతమంది అబ్బాయిలు పిలుచుకొని వెళ్ళారు అని. నేను నిన్ని వెతుక్కుంటూ వచ్చాను, కరెక్ట్ గా నిన్ని చూసేసాను అంటాడు. ఇంకా లిక్షి కూడా జిన్ తో పాటు వాడి ఇంటికి వెళ్తుంది. అప్పుడు జిన్ స్టెప్ మదర్ జిన్ తలకి అలా బ్యాండేజ్ వేసుకోండడం చూసి చాలానే భయపడిపోతారు. ఏమైంది జిన్, ఎలా దెబ్బ తగిలింది అని ఆమె అంత టెన్షన్ గా అడిగితే హీరో అదంతా ఏం లేదు, చిన్న దెబ్బని అన్నప్పుడు ఆమె, ఎవరైనా నిన్ను కొట్టారా, ఎవరు అలా చేసింది, ఉండు పోలీసులకి చెప్తాం, నేను మీ నాన్నకి కాల్ చేసి చెప్తాను అన్నప్పుడు వెంటనే హీరో టెన్షన్ అవుతాడు. ఇప్పుడు ఏం మీకు, మా నాన్న దగ్గర నన్ను ఇరికించాలి, అందుకే ఇలా కేరింగ్ గా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నారా, మీ యాక్టింగ్ అంతా స్టాప్ చేయండి అని చాలానే రూట్ గా ముఖంలో కొట్టినట్లు మాట్లాడేస్తాడు. హీరో ఇలా మాట్లాడడం చూసి లిక్షికి చాలా బాధగా ఉంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆమెతో అని హీరోని ఒకలా చూస్తుంటుంది. హీరో అయితే నువ్వు రా లిక్షి అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోతాడు. బయట పిలుచుకొని వెళ్ళిపోతాడు. లిక్షి అడుగుతుంది, ఎందుకు అలా రూట్ గా మాట్లాడావు అన్నప్పుడు, అదంతా ఏం లేదు వదులు, అవును నువ్వు ఇలా అంతా మూడౌట్ అయితే ఏం చేస్తావు అని హీరో లిక్షిని అడగ్గా, లిక్షి నేనేం చేస్తాను, మా అమ్మ నాన్నతో కలిసి హ్యాపీగా తింటాను అంతే, ఆ తరువాత నా మైండ్లో ఉన్నదంతా పోతుంది, అలానే నేను రిలాక్స్ అయిపోతాను అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది, వాడి చేయిని పట్టుకొని సరేరా అని ఎక్కడికో పిలుచుకుని వెళ్తుంది. ఎక్కడికి పిలుచుకొని వెళ్ళింది అని చూస్తే తన ఇంటికే పిలుచుకొని వెళ్తుంది. లిక్షి నాన్న చాలానే ప్రేమ గల మనిషి కదా, లిక్షిని అయితే ఒక్క మాట కూడా అన్నడు, అంత ప్రేమగా చూసుకుంటాడు. ఇంకా లిక్షి అమ్మ అయితే లిక్షిని ఎప్పుడూ తిట్టునే ఉంటారు, కానీ అది కూడా లిక్షి మీద ఉన్న కేరింగ్ తోని తిట్టుంటారు. సో లిక్షి అమ్మ నాన్న ఇప్పుడు హీరో దగ్గర కూడా చాలా బాగా మాట్లాడతారు. హీరో అయితే అక్కడే డిన్నర్ అంతా చేస్తాడు. హీరోకి లిక్షి ఫ్యామిలీ చాలానే నచ్చేస్తుంది. ఇంకా అందరూ తిన్న తరువాత జిన్ మళ్ళీ వాడి ఇంటికి వెళ్తాడు. లిక్షి కూడా జిన్తో కలిసి ఊరికే అలా కొంచెం దూరం నడిచి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వర్షం పడుతుంది. ఇద్దరు ఫాస్ట్ గా అలా ఒక సైడ్ లో వెళ్ళి నిల్చుంటారు. అప్పుడు లిక్షికి హీరో చేయి పట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ పట్టుకుందామా వద్దా అని ఆలోచించిన లిక్షి సరే పట్టుకుందామని చూస్తుంది. కానీ అంతలో హీరో లిక్షి దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను ఫస్ట్ టైం స్నో అప్పుడు ఒక హోటల్ కి వెళ్ళాను, నేను మాత్రమే కాదు అమ్మా నాన్న అందరం ఆ హోటల్ కి వెళ్ళి తినేవాళ్ళం, చాలా బాగుండేది. ఇప్పుడు ఆ మెమరీస్ ని తలుచుకున్నా సరే మళ్ళీ ఆ డేస్ కి వెళ్ళిపోవాలి అని చాలా ఆశగా ఉంది అని చాలా ఫీల్ అయి చెప్తుంటాడు.
ఇప్పుడు లిక్ష ఆలోచించే ఒకే ఒక విషయం, ఆ హోటల్ని కనిపెట్టి జిన్ని ఎలా అయినా ఆ హోటల్కి పిలుచుకొని వెళ్ళాలి అన్నదే. ఇంకా హీరోని చూసారంటే హీరోయిన్ తడిసిపోతుంది అని చెప్పి తన మీద చెయ్యి అడ్డంగా పెట్టి కవర్ చేస్తుంటాడు. వాడు ఇలా అంతా చేయడం చూసి లిక్షికి అంత ఖుషిగా ఉంది. ఇన్ని రోజులు మిగిలిన వాళ్ళకి ఇలా అంతా జరగడం చూశాను, కానీ ఈరోజు నాకే ఇలా అంతా జరుగుతుంది కదా అని అంత హ్యాపీగా ఉంది తనకి. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. అయ్యన్ ఉన్నాడు కదా, వాడు తన ఆన్లైన్ పార్ట్నర్ గురించి అంతలా పొగుడుతూ చెప్తుంటాడు లిక్షి దగ్గర. వీడి ఆన్లైన్ పార్ట్నర్ మినీనే అని వీడికి ఇంకా తెలియనట్లుంది, ఇంకా తెలిసినట్లు లేదు. చా, తనని ఎప్పుడు చూస్తానా అని ఉంది. ఆ రోజు డైరెక్ట్ గా చూడాల్సింది, కానీ మిస్ చేసేసాను. చాలా అందంగా ఉంటుంది కదా తను అన్నట్లు వీడు మాట్లాడగా లిక్షికి అయితే నవ్వు ఆగట్లేదు. అది మినీనే అని లిక్షికి తెలుసు కదా. ఇప్పుడు హీరోయిన్ ఇచ్చే రియాక్షన్ చూసి తయోన్కి డౌట్ వచ్చేస్తుంది. హే, నిజం చెప్పు, నీకు అది ఎవరు అని తెలుసా? ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నిజం చెప్పు అని చాలా సార్లు అడగ్గా లిక్షి చాలాసేపు సీక్రెట్ ని దాచిపెట్టుకోలేదు. సో చెప్పేస్తుంది, అది ఇంకెవరో కాదు మినీనే అని. ఆ మాట విని వీడు అంతలా షాక్ అవుతాడు. అయ్యో, తనే అని తెలిసింటే తన దగ్గర మంచిగా అయినా బిహేవ్ చేసింటా. ఇప్పుడు నాకు అవకాశమే లేదు, పోయింది, అంతా పోయింది అని పాపం అంతలా ఫీల్ అవుతుంటాడు. వీడి దగ్గర చెప్పేసి మినీ దగ్గర చెప్పకపోతే ఎలా? సో హీరోయిన్ మినీ దగ్గర వెళ్ళి జరిగిందంతా చెప్పగా మినీని చూసారంటే పర్లేదు, ఆ వేస్ట్ ఫెలోకి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, నాకేం ప్రాబ్లం లేదు అని మినీ ఈ విషయాన్ని పెద్దగా తీసుకోదు. ఇప్పుడు వీళ్ళ స్టోరీని కట్ చేస్తే లిక్షి కజిన్ బ్రదర్ టియాని చూపిస్తారు. వాడికి ఆ లారా అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఒక బుక్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు. అది ఏమో స్పెషల్ బుక్ లా ఉంది, కానీ ఆ బుక్ ని వీడు హీరో దగ్గర తీసుకొచ్చింటాడు. లారా దగ్గర కూడా చెప్పి ఇస్తాడు, ఈ బుక్ ని నేను జిన్ దగ్గర తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తాడు. కట్ చేస్తే సార్ క్లాస్ లో ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసి ఇస్తున్నప్పుడు లిక్షిని పట్టుకొని అంతలా తిట్టాడు. ఈ మధ్య నీకేమైంది? మంచిగానే చదవడం లేదు, ఊరికే వాగుతావు అంతే. మార్క్స్ చూడు ఎంత ఘోరంగా వచ్చింది అని. కానీ లారాని చూడు ఎంత బాగా రాసిందో. పేపర్ ఇలా ఇవ్వమా అని లారా పేపర్ ని తీసి లిక్షి దగ్గర చూపిస్తుంటాడు. మార్క్స్ చూడు అని. ఆ టైం లారా నేరుగా అక్కడ నిల్చోన్న హీరో దగ్గరకు వెళ్ళి, నువ్వు బుక్ ఇచ్చినందుకు చాలానే థ్యాంక్స్, ఈ బుక్ వల్లని నేను ఈసారి ఎగ్జామ్ బాగా రాశాను, చాలా థ్యాంక్స్ అన్నట్లు చెప్తుంది. లిక్షి కూడా వినేస్తుంది. ఒక ఆత్రంలో ఏం రా జరుగుతుంది ఇక్కడ అన్నట్లు వచ్చేస్తుంది. సార్ అయితే ఏంటి, ఏం చెప్పావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు, సార్ అది నన్ని నేను అనుకున్నా అంతే, సారీ సార్ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్లాస్కి వెళ్ళి హీరో డెస్క్ లో చూస్తే ఒక పేపర్ ఉంది. దాన్ని తీసి చూస్తే అందులో ఏం రాసుంది, నువ్వు నా పక్కన ఉండడం నాకు చాలానే సంతోషంగా ఉంది అన్నట్టు రాసి ఫ్రమ్ లారా అని రాసింటుంది. కవిత్వం కూడా ఉంటుంది, కానీ ఆ కవిత్వం హీరోయిన్ కి అసలు అర్థం కావడం లేదు. ఏంటిది, దీనికేం అర్థం అని అందరి దగ్గర వెళ్ళి అడుగుతుంది, కానీ ఎవరికీ తెలియడం లేదు. కానీ ఎవరికి దానికేం అర్థం అని తెలియడం లేదు. ఫైనల్ గా టియాన్ దగ్గరకు వెళ్ళి దీనికేం అర్థం అని చెప్పు అని అడగ్గా వాడికి దాని మీనింగ్ తెలిసినట్లుంది. సో నెక్స్ట్ సెకండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏమని చూస్తే ఒంటరిగా లోన్లీగా ఉన్న ఒక అమ్మాయికి ఒకరు ఎంతలా ఇష్టం అన్న విషయం గురించి చెప్పే కవిత్వం ఇది. ఈ కవిత్వం ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా నేను జస్ట్ నీకు సింపుల్ గా చెప్తాను. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద చెప్పలేనంత ప్రేమ, ఇదే దాని అర్థం అన్నట్లు చెప్పగా లిక్షికి చాలానే షాకింగ్ గా ఉంది. ఈ లారా ఎందుకు జిన్ కి ఇలాంటి ఒక లెటర్ రాయాలి అని ఒక ఎమోషనల్ లో చెప్పేస్తుంది. ఈ మాట విని ఇప్పుడు వీడు షాక్ అవుతాడు. ఏంటి, లారానా ఈ లెటర్ ని రాసింది అని అడిగినప్పుడు అదంతా ఏం లేదు అని చెప్పి లిక్షి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లారా ఒక లవ్ లెటర్ లాంటిది రాసింటుంది. అది హీరో డెస్క్ మీద ఉంటే లిక్షి ఆ లెటర్ని చూసేస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూసారంటే లిక్షి చాలా డబ్బులు సేవ్ చేసి పెట్టుంటుంది. ఏమంటే హీరోకి సర్ప్రైజ్గా ఏమైనా కొనివ్వాలి అని అనుకుంటుంది. అందుకే డబ్బులు సేవ్ చేస్తుంటుంది. ఈ విషయం గురించి మినీ దగ్గర కూడా చెప్తుంటుంది. ఆ టైం ఆ ప్లేస్కి తయ్యన్ వస్తాడు. ఈరోజు ఏమ్రా అంటే మినీ వాడిని చూడగానే అక్కడి నుండి పరుగులు తీస్తుంటుంది. వాడు ఫాస్ట్గా వెళ్ళి బ్లాక్ చేసి, ఎందుకు ఇప్పుడు పారిపోతున్నావు, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అడిగినప్పుడు, అది నువ్వని తెలియక నీతో గేమ్లో మాట్లాడేశాను, నువ్వని తెలిసింటే నేను ఖచ్చితంగా మాట్లాడిండను, దయచేసి నన్ను వదిలేయి అని చెప్పి వీడి
వీడసలు ఏం చెప్పడానికి వచ్చాడు అన్నది కూడా వినకుండా మినీ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ సీన్లో లిక్షిని చూసారంటే హీరో కోసం డబ్బులు చేర్చి పెట్టుంటుంది కదా. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈ బొమ్మ డ్రెస్ అంతా వేసుకొని నోటీస్ అంతా ఇస్తారు కదా, ఆ పని చేస్తుంటుంది డబ్బుల కోసం. లిక్షికి ఆ కాస్ట్యూమ్ వేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది, అయినా హీరో కోసం చాలా కష్టపడి ఈ పని చేస్తుంటుంది. కానీ జిన్ని చూసారంటే లారాతోనే తిరుగుతుంటాడు. ఈ మధ్య వీళ్ళిద్దరూ ఒకటిగానే తిరుగుతుంటారు. యాక్చువల్లీ స్కూల్లో అందరూ వీళ్ళిద్దరూ ఇలా తిరగడం చూసి ఇద్దరి మధ్య ఏమో ఉన్నట్లుంది కదా అన్నట్లు ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంటుంది. లిక్షికి కూడా అందరూ ఇలా మాట్లాడుతూ ఉన్న విషయం తెలిసింటుంది, కానీ పెద్దగా పట్టించుకోనిండదు. కానీ ఇప్పుడు లిక్షిని వీళ్ళిద్దరూ ఇలా తిరగడం చూసిన తరువాత కన్ఫర్మ్ అయిపోతుంది, ఓ అందుకేనా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అయితే నిజంగానే వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్నారా అని లిక్షికి అంత బాధగా ఉంది. కానీ ఈ విషయం గురించి మినీ దగ్గర కూడా ఏం చెప్పదు, హీరో దగ్గర కూడా వెళ్ళి అడగదు. తను చూసిందే నిజమని లిక్షినే డిసైడ్ అయిపోతుంది. అయినా ఇప్పుడు కూడా హీరో కోసం వాడు చెప్పాడు కదా ఇలా ఫస్ట్ స్నో అప్పుడు ఒక హోటల్కి వెళ్ళాము అని, ఇప్పుడు ఆ హోటల్ కూపన్ని ఎలా అయినా జిన్కి తీసి ఇవ్వాలి అని ఆ హోటల్కి వెళ్తుంది. దీనికోసమే డబ్బులు చేర్చి పెట్టింటుంది. ఇప్పుడు ఆ హోటల్కి వెళ్తే వాళ్ళు క్లోజ్ చేసి పెట్టింటారు. ఏమైంది అని అడిగినప్పుడు లోపల కొంచెం వర్క్ జరుగుతుంది, అందుకే ఈ రోజు క్లోజ్ చేశాము అనేస్తారు. అంతే హీరోయిన్ కి మనసే విరిగిపోతుంది. ఆ బాధలోనే ఇంటికి వెళ్తుంది. నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఆ ఫస్ట్ స్నో పడుతుంటుంది. హోటల్లో వర్క్ కంప్లీట్ అయింటుంది. సో ఈ రోజైనా ఆ హోటల్ కి పిలుచుకొని వెళ్ళాలి అని చెప్పి హీరోకి కాల్ చేస్తుంది. కానీ వాడి నంబర్ బిజీ బిజీ అని వస్తూనే ఉంది. లిక్షికి అయితే ఉన్న సంతోషం అంతా పోతుంది, చాలా డల్ అయిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ప్రెజెంట్ లో చూపిస్తారు, జిన్ కారులో వెళ్తుంటాడు. కరెక్ట్ గా ఈ సంవత్సరంలో పడే ఫస్ట్ స్నో పడుతుంది. ఇప్పుడు దాన్ని చూడగానే డ్రైవర్, ఇది ఈ సంవత్సరంలో పడే ఫస్ట్ స్నో బాబు, చాలానే స్పెషల్ కదా అన్నప్పుడు, అవును నాకు ఈ ఫస్ట్ స్నో చాలానే స్పెషల్, నాకు చాలానే నచ్చిన ఒక అమ్మాయిని మీట్ అవ్వాలి అని అనుకున్నా కానీ మిస్ అయ్యాను అన్నప్పుడు, ఆ అమ్మాయి మీకు అంత ముఖ్యమా ఏంటి అన్నట్లు డ్రైవర్ అడగ్గా హీరో స్మైల్ చేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేసి పాస్ట్ లో చూపిస్తారు. ఫస్ట్ టైం హీరో స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు ఆ రోజే ఫస్ట్ టైం లిక్షిని చూసింటాడు. చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు. వీడిని చిన్నప్పుడు కొంతమంది అబ్బాయిలు బుల్లీ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ దగ్గర బోల్డ్ గా మాట్లాడి పిలుచుకొని వెళ్ళింటుంది కదా, ఆ అమ్మాయి ఇంకెవరో కాదు లిక్షినే. అది వీడు లిక్షిని చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు. కానీ లిక్షి దగ్గర చెప్పిండడు. ఆ తరువాతనే లిక్షి మీద కేరింగ్ గా ఉనింటాడు. లిక్షికి వాడి యూనిఫామ్ ని తీసిచ్చినప్పుడు కూడా వీడికి చాలానే సంతోషంగా ఉనింటుంది, నవ్వుతూనే ఇచ్చింటాడు. ఇంకా ఒక రోజు సోయా హీరో దగ్గర లిక్షి లావుగా ఉంది కదా అని అడిగినప్పుడు హీరో కూడా అవును లావుగానే ఉంది అని చెప్పింటాడు. లిక్షి కూడా వినేసి ఏడ్చుకుంటూ వెళ్ళింటుంది కదా. కానీ ఆ తరువాత హీరో లావుగా ఉన్నా నా కళ్ళకి తను చాలానే అందంగా ఉంది, లావుగా ఉంటే ఏంటి అన్నట్లు చెప్పి వెళ్ళింటాడు. ఆ విషయం తెలియక హీరోయిన్ ఆ రోజు హీరోని తప్పుగా అనుకుని అలిగి వెళ్ళింటుంది. ఇంకొక రోజు హీరోయిన్ హీరోని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు హీరో తాతయ్యకి మెడిసిన్ తీసుకుని రావడానికి వెళ్ళడంతో అంతలో లిక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింటుంది కదా. ఆ తర్వాత హీరో లిక్షి కోసం పరిగెత్తుకుంటూ వచ్చింటాడు. లిక్షి లేదని తెలిసి చాలా బాధపడింటాడు. కానీ ఆ తర్వాత బయట పనిష్మెంట్ లో నిల్చోన్నప్పుడు హీరోకి చాలానే హ్యాపీగా ఉండింటుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా తిన్న పక్కన నిల్చోన్నా కదా, నాకు ఇది చాలు అని మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అయింటాడు. ఇంకా ఆ కవిత్వం ఉంది కదా హీరో డెస్క్ మీద ఉండింది, ఆ లెటర్ ని లారా హీరోకి రాసిండదు, వాళ్ళ సార్ కోసం రాసింటుంది. రాసి నోట్స్ లోపల పెట్టింటుంది. దాన్ని జిన్ చూసేసింటాడు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ బుక్ లో నుండి తీసేసింటాడు. అని మర్చిపోయి వాడి టేబుల్ మీద పెట్టేసింటాడు. దాన్ని లిక్షి చూసేసి లారాకి జిన్ కి మధ్య ఏమో జరుగుతుంది అని తప్పుగా అనుకోనింటుంది. ఆ తర్వాత హీరో ఆ లెటర్ ని తీసుకుని వెళ్ళి లారా దగ్గర ఇచ్చేసింటాడు. ఇలా అంతా చెయ్యకు తగులుకుంటావు అని. ఇంకొక రోజు మినీ హీరో దగ్గరకు వెళ్ళి జిన్ డబ్బులుంటే ఇవ్వు బాబు, ఏమైనా తీసి తినాలని ఉంది అన్నట్లు అడుగుతుంటుంది. వాడు ఏమైంది నీ దగ్గర డబ్బులు లేదా ఏంటి నా దగ్గర అడుగుతున్నావు అని అడిగినప్పుడు, ఎక్కడ ఆ లిక్షి ఉందే తనకి నచ్చిన అబ్బాయి డ్రీమ్ ని నెరవేర్చాలి అని చెప్పి నా పాకెట్ మనీ అంతా ఖాళీ చేస్తుంది, ఇప్పటికీ ఎంత డబ్బులు తీసుకుందో తెలుసా అని అంతా హీరోయిన్ దగ్గర చెప్పేసి ఆ తరువాతనే అయ్యయ్యో ఇలా వాగేశానేంటి అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో స్టాప్ చేసి హీరోకి అర్థమైపోతుంది వాడి కోసమే లిక్షి ఇలా అంతా చేస్తుంది అని. సో మినీకి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. అప్పటి నుండి లిక్షి ఎప్పుడు పిలుస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఆ టైంలోనే లారా హీరోకి కాల్ చేసి కొన్ని బుక్స్ కొనాలి, నాకు రెఫరెన్స్ తెలియడం లేదు, నువ్వు వస్తే బాగున్ను అని చాలా ప్లీజ్ చేసి అడగడంతో హీరో కూడా వెళ్ళింటాడు. అప్పుడు కూడా మైండ్ఫుల్గా లిక్షి గురించే ఆలోచిస్తూ నింటాడు. కానీ ఆ ఫస్ట్ స్నో డే అప్పుడు లిక్షి హీరోకి కాల్ చేసిన విషయమే వాడికి తెలిసినట్లు లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తరువాత వీడే డైరెక్ట్గా లిక్షి దగ్గర, అవును ఫస్ట్ స్నో అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఏమైనా ప్లాన్ ఉనిందా ఏంటి అని అడిగినప్పుడు, లేదు ఎక్కడికి వెళ్ళలేదు, బాగా నిద్రపోయినా అని చాలా కామ్గా వాడి ఫేస్ ని కూడా చూడకుండా చెప్తుంటుంది. హీరోకి బాగానే అర్థమవుతుంది లిక్షి అవాయిడ్ చేస్తుంది అని. కానీ ఎందుకు అవాయిడ్ చేస్తుంది, ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనే వాడికి అర్థం కావడం లేదు. ఆ రోజు మినీ లిక్షికి ఇష్టమైన అబ్బాయి కోసం ఒక సర్ప్రైజ్ ని అరేంజ్ చేసింది అని చెప్పింది. ఆ అబ్బాయి నేనే కదా, మరి నన్ని స్నో డే అప్పుడు ఇన్వైట్ చేయలేదు అంటే ఆ అబ్బాయి నేను కాదా అని ఇప్పుడు వీడు వేరేలా అనుకోవడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేసి ప్రెసెంట్ లో చూపిస్తారు. హీరో టాక్సీలో నుండి దిగుతాడు. చూస్తే వాడి లైటర్ ని కారులోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కారులోనే లిక్షి ఎక్కుతుంది. ఆ లైటర్ ని చూడగానే డ్రైవర్ దగ్గర ఈ లైటర్ ఎవరిది, ఇక్కడ ఉంది అని అడగ్గా, మేడం మీరు ఓకే చెప్తే ఆ సార్ హోటల్ ఇక్కడే పక్కనే ఉంది, వెళ్ళి ఇచ్చేసి వద్దామా అని అడగ్గా లిక్షి కూడా ఓకే అంటుంది. డ్రైవర్ కూడా ఇప్పుడు ఆ హోటల్ దగ్గరకు వెళ్తాడు. హీరో బయటనే నిల్చో ఉంటాడు. కానీ హీరోయిన్ ఒకరిని ఒకరు చూసుకోరు. డ్రైవర్ ఏమో ఇచ్చేసి వచ్చేస్తాడు. హీరోయిన్ అంత క్లోజ్ గా ఉన్నా ఒకరిని ఒకరు చూసుకోలేకపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే హీరోయిన్ అమ్మ, ఏమి ఎన్ని డేటింగ్లకని వెళ్తూనే ఉంటావు, ఒకటి కూడా నా సెట్ కాలేదు అని అడగ్గా, లేదు మా అందరూ ఒకేలా కదా ఉన్నారు, ఏమో ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని చూస్తున్నట్లు కదా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకైతే ఏది సెట్ అయ్యేలా అనిపించడం లేదు అన్నప్పుడు హీరోయిన్ అమ్మ అరుస్తారు, ఏమే ఇలా చెప్తున్నావు అని. హీరోయిన్, ఇక్కడ చూడుమా, నేను ఒక దెబ్బ తగిలినా రాయిలా, తెలుసు కదా, నువ్వు ఎంత అరిచినా నాకేం అనిపించదు, దాన్ని గుర్తు పెట్టుకో అన్నట్లు చెప్తుంటుంది. లిక్షి లైఫ్ లో ఏమో జరిగినట్లుంది. ఆ విషయం హీరోయిన్ అమ్మకి కూడా తెలిసేమో. సో సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ స్కూల్ డేస్ ని చూపిస్తారు. లిక్షికి ఈ హై జంప్ అంతా సెట్ అవ్వదు అని తెలిసి ఇప్పుడు తన స్ట్రెంగ్త్ కి తగినట్లు షార్ట్ పుట్ సెట్ అవుతుంది అని సార్ లిక్షిని షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేయమంటాడు. లిక్షి కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ కి జిన్ వస్తాడు. హీరోయిన్ కూడా చూసేస్తుంది లిక్షిని చూడటానికే వస్తున్నట్లున్నాడు. కానీ హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఫాస్ట్ గా తిరుగుతుంది. ఆ టైం కాలు ట్విస్ట్ అయి అలానే కింద పడిపోతుంది. బాగా దెబ్బ తగులుతుంది. వెంటనే హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. కానీ లిక్షి ఏం పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇంకా లిక్షి కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల స్పోర్ట్స్ లో అంతా పార్టిసిపేట్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ లిక్షి దగ్గర, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా మంచిగా చదివి తీరాలి, స్పోర్ట్స్ ద్వారా అంతా నువ్వు మంచి కాలేజ్ లో చేరలేవు, సో చదివే పని చూడు అన్నప్పుడు లిక్షి కూడా ఓకే సార్ నేను బాగా చదువుతాను అని ధైర్యంగా సార్ దగ్గర చెప్పేసి వెళ్తుంది. కానీ లోపల భయంగానే ఉంది. ఇప్పుడు ఈ విషయం గురించి మినీ దగ్గర చెప్తూ వెళ్తున్నప్పుడు హీరో వస్తాడు. నువ్వు ఇప్పుడు ఓకేనే కదా, నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. లిక్షిని చూస్తే ఎలా కనిపిస్తున్నా అని ఒకలా సర్కాస్టిక్ గా చెప్తుంది. యాటిట్యూడ్ చూపిస్తుంది హీరో దగ్గర. వాడు హీరోయిన్ ఇలా బిహేవ్ చేయడం చూసి నేను తనకి నచ్చలేదేమో అని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదంతా చూసిన మినీ, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు వాడి దగ్గర, నీ మీద కేరింగ్ గా వచ్చి అడిగితే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు, అది అంతే, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా రా అంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ చూపిస్తారు. క్లాస్ లో అందరికి వాళ్ళ ప్లేసెస్ ని చేంజ్ చేసింటారు. లిక్షిని హీరో పక్కన కూర్చొనేలా వేసింటారు. అంటే లిక్షి జిన్ ఇద్దరు ఒకే డెస్క్ లో కూర్చోవాలి. కానీ లిక్షి వెంటనే సార్ దగ్గర నా ప్లేస్ ని చేంజ్ చేస్తారా, నాకు ఆ ప్లేస్ నచ్చలేదు అని అడగ్గా సార్ ఏమంటాడు, లేదుమా మీ అమ్మగారే నువ్వు జిన్ పక్కన కూర్చుంటే బాగా చదువుతావు, ఈసారి బాగా మార్క్స్ తెచ్చుకుంటావు అన్నారు, అందుకే నిన్నే జిన్ పక్కన కూర్చోపెట్టాము, సో వెళ్ళి చదివే పని చూడుమా అని చెప్పగా లిక్షి కూడా ఇంకా వేరే దారి లేక వెళ్ళి కూర్చుంటుంది. హీరో అయితే ఎప్పుడు చూసినా చదువు చదువు అని చెప్తూనే ఉంటాడు. ఒక స్టేజ్ లో లిక్షి టెన్షన్ అయ్యి, ఏం నీ ప్రాబ్లం, ఎందుకు నన్ను ఇలా సావగొట్టున్నావు అని అడిగినప్పుడు, నీకు బాగా నేర్పించి నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే నాకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుంది, అందుకే చదవమంటున్నా అని ఊరికే అలా చెప్తుంటాడు. కానీ నిజంగానే లిక్షి బాగా చదవాలి అన్న కేరింగ్ తోనే చెప్తుంటాడు.
ఇప్పుడు లిక్షి ఈ మాట విని, ఏంటి నీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుందా? ఇంతసేపు వరకు కూడా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నా, కానీ నీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా చదవను అన్నట్లు చెప్తుంటుంది. అలానే కట్ చేసి మినీని చూపిస్తారు. లంచ్ టైంలో క్యాంటీన్ కి వెళ్ళి చికెన్ తీసుకుంటున్నప్పుడు సడన్ గా ఒకడొచ్చి లిక్షి చికెన్ ని తీసుకుని వెళ్తుంటాడు. రే రే ఎవర్రా మీరంతా, ఎక్కడి నుండి రా వస్తారు మీరు అని అరుస్తున్నప్పుడు కరెక్ట్ గా తయ్యన్ వచ్చి మినీ చేయి పట్టుకొని నాతో పాటు రా అని పిలుచుకుని వెళ్ళి సైలెంట్ గా తిను అని చెప్తుంటాడు. మినీని చూసారంటే లేదు లేదు నాకు నా చికెన్ పీస్ కావాలి అని చెప్పగా వాడు వెంటనే వాడి ప్లేట్లో ఉన్న పీస్ ని తీసి మినీకి ఇచ్చేస్తాడు. అని మినీ ఏం చేస్తుంది, ఇదిగో తీసుకో, డబ్బులు తీసుకో, నాకు ఎవరి చికెన్ ఫ్రీగా అంతా వద్దు అన్నట్లు చెప్పగా వాడు సరే వచ్చిన వరకు లాభం అని చెప్పి ఆ డబ్బులు తీసి పెట్టుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటి ఏంటి వీడు ఏం మాట్లాడకుండా వెళ్తున్నాడు, మనం చాలా ఓవర్ గా చేస్తున్నామా ఏంటి వాడి దగ్గర అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ లిక్షి స్కూల్ కంప్లీట్ చేసి ఒంటరిగానే వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో వెనకాల వస్తున్నట్లే ఉంది. తనకి చాలా భయంగా ఉంది లిక్షికి. కానీ నిజంగానే లిక్షి వెనకాల ఎవరో వస్తున్నారు. లిక్షి ఇప్పుడు లైట్ గా తిరిగి చూస్తుంది. అలానే ఒక రూపం కనిపిస్తుంది. అంతే లిక్షి అక్కడి నుండి ఒకటే పరుగు భలే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ వెనకాల వస్తున్నది ఎవరో కాదు, హీరో. పాపం వాడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఒక్క నిమిషం వాడే భయపడిపోతాడు, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని. కానీ ఆ తరువాతనే ఓ నన్ను చూసే ఇలా పరిగెత్తుతుందా అని చెప్పి హే లిక్షి ఆగు, నేనే, భయపడుకో అని చెప్పిన తరువాతనే లిక్షి స్టాప్ అయి తిరిగి చూస్తుంది. ఇప్పుడు జిన్ అని తెలిసిన తరువాత అరే నువ్వా, అయితే నువ్వేనా సైకో అంటుంది. ఏంటి సైకోనా, ఏదో ఒంటరిగా వెళ్తున్నావే అని తోడుగా వద్దామని వస్తే నన్ను చూసే భయపడుతున్నావా అన్నప్పుడు హీరోయిన్ నువ్వెందుకు బాబు నాకు తోడుగా వస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ కి తోడుగా వెళ్ళొచ్చు కదా అంటుంది. ఏంటి గర్ల్ ఫ్రెండా, ఏం చెప్తున్నావు నువ్వు అంటాడు. అవును నీ గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు ఎవరు మా అది నా గర్ల్ ఫ్రెండ్ నాకే తెలియకుండా అన్నప్పుడు ఇంకెవరు లారాని తెలియనట్లు అడుగుతున్నావు అని చెప్పగా అరే పిచ్చిదానా, ఇందుకేనా నువ్వు నా దగ్గర ఇలా బిహేవ్ చేస్తున్నది, లారా ఏం నా గర్ల్ ఫ్రెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే అంటాడు. ఆ మాట విని లిక్షి అలానే స్టాప్ అవుతుంది. అయితే ఆ లెటర్ అందులో ఉన్న కవిత్వం అని దాని గురించి అడగ్గా అది తను ఇంకెవరికో రాసిన లెటర్, తను తగులుకోకూడదు అని నేను ఆ లెటర్ ని తీసి పెట్టాను. అయితే ఆ లెటర్ ని చూసేనా నువ్వు కొంచెం ఓవర్ గా చేస్తున్నావు అని అడగ్గా లిక్షికి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక అలానే చాలా షైగా ఫీల్ అవుతుంటుంది. అంతలా సిగ్గుపడుతుంటుంది. ఏం మాట్లాడాలో తెలియక రేపు ఇలానే నాకు తోడుగా వచ్చేసే, నన్ను ఒంటరిగా వదిలేకో అన్నట్లు చెప్పి లిక్షి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే లిక్షికి హీరో లారా ఇద్దరు లవ్ చేయడం లేదు అని తెలుస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే ఒకటే స్మైలింగ్ అంటే చూడండి. మధ్యలో కొన్ని రోజులు టామ్ అండ్ జెర్రీలా ఉన్నారు కదా, కానీ ఇప్పుడు ఆ కోపం బాధ అంతా పోయింది. మళ్ళీ ఆ ఫ్రెండ్స్ జోన్ లోకి వచ్చేసారు. ఆ టైం జిన్ ఇక్కడ చూడు, నువ్వు మాత్రం మంచి మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు ఏం అడిగినా నేను చేస్తాను అంటాడు. ఆ మాట వినగానే మంచి మార్క్స్ ఏంటి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి చదవడం స్టార్ట్ చేస్తుంది. చూడండి చాలా సిన్సియర్గా చదవడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు చూసినా బుక్ ముందే కూర్చోంటుంది. అంటే చూడండి కూర్చోన్నప్పుడు చదువుతుంది, నడుస్తున్నప్పుడు చదువుతుంది, తినేటప్పుడు చదువుతుంది. బుక్ లేకుండా లిక్షి ఒక్క నిమిషం కూడా ఉండడం లేదు. లిక్షి ఇలా అంతా చదవడం మినీ చూసేసి తినకేమైనా దెయ్యం పట్టిందా, ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తుంది అన్నట్లు చూస్తుంది. ఇప్పుడు ఫైనలీ ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఈసారి లిక్షి మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లుంది. అంతే లిక్షికి అంత ఖుషిగా ఉంది, కాళ్ళు భూమి మీద ఉండడం లేదు, అంత సంతోషంగా ఉంది తనకి. లిక్షి మంచి మార్క్స్ తెచ్చుకోవడంతో ఈ గుడ్ న్యూస్ ని సెలబ్రేట్ చేసుకునేలా అందరూ ఔటింగ్ వెళ్దామని ప్లాన్ వేస్తారు. సో దానికోసం లిక్షి రెడీ అవుతుంటుంది. ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు, అన్ని డ్రెస్లు వేసి వేసి చూస్తుంటుంది. ఇది బాగుంది అని ఫైనలీ ఒక డ్రెస్ బాగా నచ్చేస్తుంది. ఆ డ్రెస్ వేసుకుని వెళ్తుంది. ఎక్కడ వెళ్ళారు అని చూస్తే బీచ్ కే వచ్చింటారు. కానీ హీరోయిన్ ఔటింగ్ కి వెళ్తున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ లో హై హీల్స్ వేసుకుని వచ్చేస్తుంది. సో హీరోయిన్ కంఫర్ట్ గా ఉండలేకపోతుంది. ఏమ్రా ఇది అని ఫీల్ అవుతున్నప్పుడు జిన్ లిక్షి కంఫర్ట్ కాలేదు అని నోట్ చేసి లిక్షి కోసం ఒక షూ కొనుక్కొని వచ్చి
ఇదిగో ఈ షూ వేసుకో అని ఇస్తాడు. ఇవ్వడంతో ఆపకుండా వాడే ఆ షూని లిక్షికి వేస్తుంటాడు. లిక్షికి చాలా సంతోషంగా ఉంది, అలానే గాల్లో తెలియపోతుంటుంది. యాక్చువల్లీ హీరో హీరోయిన్ మాత్రమే బీచ్ కి వచ్చింటారు. ఈ తయోన్ మినీ ఇంకా కూడా రావడం లేదు. కానీ ఇక్కడ హీరో హీరోయిన్ వాళ్ళు లేట్ గా రావడమే మంచిది అన్నట్లు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ ఫేస్ లో ఒక వెంట్రుక అతుక్కుంటుందా. హీరో చాలాసేపు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తీద్దామని దగ్గరకు వెళ్తాడు. అంతలో హీరోయిన్ ఏంటి ఏమైంది అన్నప్పుడు ఏం లేదు, నువ్వు ఒక్క నిమిషం నీ కళ్ళు మూస్తావా అంటాడు. హీరోయిన్ కూడా కళ్ళు మూస్తుంది. వీడు అలానే క్లోజ్ గా వెళ్ళి ఫేస్ మీద ఉన్న హెయిర్ ని ఉఫ్ అని ఊదగా హీరోయిన్ కళ్ళు తెరిచేస్తుంది. వాడు కిస్ చేసేలా అంత క్లోజ్ గా ఉండడం చూసి లిక్షికి హార్ట్ అంత ఫాస్ట్ గా కుట్టుకుంటుంది. వాడికి కూడా ఒకలానే ఉంది, నార్మల్ అయి దూరం వచ్చేస్తాడు. అంతలోనే తయోన్ మినీ కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. ఇంకా నలుగురు కూర్చొని ఐస్ క్రీమ్ తింటారు. ఆ తర్వాత ఆ రోజంతా బీచ్ లో నలుగురు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే ఎప్పటిలానే స్కూల్ కి వెళ్తారు. కానీ ఆ రోజు సోలార్ ఎక్లిప్స్ లా ఉంది. సో దానికోసం అందరూ రెడీ అవుతుంటారు. ఆ టైం ప్రిన్సిపల్ సార్ తయోన్ ని పిలిచారు అని వచ్చి చెప్పగా తయోన్ కూడా వెళ్తాడు. ఏమని చూస్తే తయోన్ ఎగ్జామ్స్ లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు. సో సార్ మళ్ళీ తయోన్ ని ఎగ్జామ్ రాయమంటాడు. వాడికి అంతే, సార్ ఈ రోజు సోలార్ అన్నట్లు చెప్తాడు. అంతలో సార్ తల మీదని ఒక్కటిచ్చి ఏంటి ఏం చెప్తున్నావు, ఊరికే వెళ్ళి చదివే పని చూడు అని అరుస్తుంటాడు. ఆ టైంలోనే క్లాస్ లో ఉన్న అందరూ టెర్రస్ పైన సెటిల్ అయిపోతారు సోలార్ ఎక్లిప్స్ ని చూడటానికి. అప్పుడే మినీ తయోన్ లేడు అని తెలిసి ఎక్కడ తయోన్ కనిపించడం లేదు అని చెప్పి ఇప్పుడు మినీనే తయోన్ ని వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్ లో ఉన్నాడు అని తెలిసి వెళ్తుంది. వాడు స్టాఫ్ రూమ్ లో కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటాడు కదా. వాడిని చూసి ఏం చేస్తున్నాడు వీడు ఇక్కడ అని చూస్తున్నప్పుడు మినీని సార్ చూసేస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు సార్ అది నేను తెలియకుండా డస్టర్ ని తీసి బయట వేసేస్తాను, అందుకే నన్ను ఇక్కడ నిలబడమన్నారు పనిష్మెంట్ సార్ అన్నప్పుడు సరే సరే నిలబడు అని చెప్పి సార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సార్ అలా వెళ్ళగానే ఈ తయోని చూసారంటే మినీని చూస్తూ ఆ ఎగ్జామ్ పేపర్లో ఐ లవ్ యూ అని రాస్తుంటాడు. సార్ కూడా చూసేస్తాడు. ఏమ్రా రాసి పెట్టావు నువ్వు అని చెప్పి ప్రేయర్ లో అనౌన్స్మెంట్ ఇస్తాడు. తయోన్ వచ్చి అపాలజీ లెటర్ ని చదువు అంటే ఈ తయోన్ ఏమ్రా అంటే అపాలజీ లెటర్ ని చదవకుండా ఇక్కడ చూడు మినీ, నువ్వు ఎక్కువ గేమ్స్ అంతా ఆడుకు, మనకి ఆన్లైన్ పార్ట్నర్స్ అంతా వద్దుమా, నాకు నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ అన్నట్లు చెప్తుంటాడు. అందరి ముందు చెప్పడంతో ఈ విషయం మినీ ఇంటికి తెలిసిపోతుంది. దాంతో పాపం మినీని హౌస్ అరెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఈ విషయం గురించి లిక్షి జిన్ మాట్లాడుతుంటారు. అందులోనూ లిక్షి ఇంటి బయట నిల్చొని మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకోవడం లిక్షి అమ్మ నోట్ చేసింటారు. ఇప్పుడు ఈ రోజు ఇలా చూడగా ఇద్దరు లవ్ చేస్తున్నారా ఏంటి అని తప్పుగా అనుకుంటారు. కట్ చేస్తే హీరో తాతయ్య చనిపోతాడు. హీరోకి వాడి తాతయ్య అంటే చాలా ఇష్టం. సో తాతయ్య చనిపోవడాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. వాడి అమ్మా నాన్న దగ్గర నుండి దొరకని ప్రేమ వాడికి వాడి తాతయ్యనే చూపించింటాడు. సో తట్టుకోలేకపోతాడు, అంతలా ఏడుస్తాడు. కానీ ఈసారి వాళ్ళ స్టెప్ మామ్ ని పట్టుకొని ఏడుస్తుంటాడు. ఆమె వాడి మీద చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకున్నట్లున్నాడు. ఆమె కూడా హీరోని అంతలా ఓదార్చుతుంటారు. ఇంకో పక్క లిక్షికి ఈ విషయం తెలిసి హీరోని చూసేసి వెళ్ళాలి, వాడు చాలా ఫీల్ అవుతుంటాడు అని చెప్పి హీరో ఇంటి బయట వచ్చి కూర్చుంటుంది. ఫుల్గా వర్షం పడుతుంటుంది. అయినా ఆ వర్షంలోనే కదలకుండా కూర్చుంటుంది. ఆ టైం లిక్షి కజిన్ బ్రదర్ వచ్చి లిక్షి వాడు హాస్పిటల్లో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా జిన్ ఇప్పుడు రాడు, రా వెళ్దామని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోతాడు. కానీ లిక్షికి చాలానే బాధగా ఉంది హీరో సిచ్యువేషన్ ని తలుచుకున్నప్పుడు. సో తియాన్ని పట్టుకొని అంతలా ఏడుస్తుంది. నాకు తెలీదు, నేను ఒకరి మీద ప్రేమ చూపించడం కూడా ఇంత బాధగా ఉంటుందా, అక్కడ జిన్ చాలా ఫీల్ అవుతుంటాడు కదా, ఇలాంటి టైంలో నేను వాడి పక్కన లేను కదా అని చాలా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో హాస్పిటల్లో నుండి ఇంటికి వస్తాడు. అప్పుడు పక్కింటి ఆంటీ హీరో దగ్గర ఇలా నిన్న ఒక అమ్మాయి వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తూ నింది బాబు అన్నట్లు చెప్పగా లిక్షినే వచ్చింటుంది అని చెప్పి జిన్ ఆ రోజు నైట్ లిక్షిని చూడటానికి వెళ్తాడు. ఇద్దరు ఒక షాప్ బయట కూర్చొని మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జిన్ బాధపడాలి, లిక్షి ఓదార్చాలి, కానీ ఆపోజిట్ గా జరుగుతుంటుంది. లిక్షి అంతలా ఏడుస్తుంటుంది, వాడు ఓదార్చుతుంటాడు. ఇలా ఇద్దరు ఒకరిని ఒకరు ఓదార్చుతూ కూర్చోన్నప్పుడు కరెక్ట్ గా అటుపక్కగా వచ్చిన లిక్షి అమ్మ ఇద్దరు ఇలా కూర్చుని మాట్లాడడం చూసేస్తారు. ఆమె ఆల్రెడీ ఇద్దరి మధ్య ఏమో జరుగుతుంది అని డౌట్ గా ఉనింటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత నైట్ లో ఇలా కూర్చొని మాట్లాడడం చూసి కన్ఫర్మ్ అయిపోతారు. నెక్స్ట్ డే జిన్ని ఒంటరిగా మీట్ అయ్యి ఇక్కడ చూడు బాబు, నువ్వు బాగా చదివే అబ్బాయివి,
కానీ లిక్షి అలా కాదు బాబు, తను కాస్త బాగా చదవాలి కదా, సో తన దగ్గర నువ్వు ఇక నుంచి మాట్లాడకు, కొన్ని రోజులు అవాయిడ్ చేయి, తను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని ఆ తర్వాత అన్ని చూద్దామని రూట్గా అంతా కాకుండా స్వీట్గానే అడ్వైస్ ఇస్తారు. కానీ హీరోకి చాలానే బాధగా, ఏంటి మాట్లాడకూడదు అని చెప్తున్నారు అని ఉంది. అయినా లిక్షి మంచి కోసమే కదా చెప్తున్నారు అని చెప్పి ఓకే ఆంటీ ఖచ్చితంగా చేస్తాను అంటాడు. అయినా ఆమె ప్రామిస్ చేయమని అడగ్గా హీరో కూడా వేరే దారి లేక చాలా బాధతో ప్రామిస్ చేసి ఇస్తాడు. ఇంకా అంతే, లిక్షి అమ్మకి ప్రామిస్ చేసి ఇచ్చినట్లే హీరో లిక్షిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలోనే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో లిక్షి కూడా ఎగ్జామ్స్కి చదవడం స్టార్ట్ చేస్తుంది. కానీ తన ఆలోచన అంతా ఎందుకు ఇప్పుడంతా జిన్ నా దగ్గర మాట్లాడని అంటున్నాడు అని, ఇలానే ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళు స్కూలింగ్ ని కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో దానికి ముందు అందరూ గ్రూప్ ఫొటోస్ ని తీసుకుంటుంటారు. ఆ తర్వాత అందరూ సపరేట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తో నచ్చిన వాళ్ళతో అంతా ఫొటోస్ తీసుకుంటుంటారు. అలానే లిక్షి కూడా హీరోని పిలుస్తుంది, రా ఫొటోస్ తీసుకుందామని. కానీ వాడు రానంటాడు. హీరోయిన్ కి అయితే చాలా బాధగా ఉంది. అప్పుడు తయ్యుని అరుస్తాడు, రే ఎందుకు రా ఇలా అంతా చేస్తున్నావు, రా ఒకే ఒక ఫోటోనే కదా, వెళ్ళి నిలబడు నేను తీస్తాను అంటాడు. లిక్షికి ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఇంకా కాసేపట్లోనే వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అన్ని వచ్చేస్తుంది. లిక్షి ఫాస్ట్ గా వెళ్ళి జిన్తో కలిసి తీసుకున్న ఫోటోని తీసుకుందామని వెళ్తుంది. కానీ చూస్తే అన్ని ఫొటోస్ ఉంది, ఆ ఫోటో మాత్రం లేదు. ఏమంటే లిక్షి కంటే ముందు వెళ్ళి చిన్న ఫొటోస్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ విషయం లిక్షికి తన క్లాస్మేట్ ద్వారా తెలిసి హీరో దగ్గర వెళ్ళి ఆ ఫొటోస్ ని తీసి చూస్తుంటుంది. అలానే హీరో కోసం ఒక గిఫ్ట్ ని కూడా తనే చేసి మరి హీరోకి తీసుకొచ్చి ఇస్తుంది. ఈ లక్కీ సీట్ అంతా చిన్న చిన్న కలర్ పేపర్స్ మీద రాసి ఒక బాటిల్లో ఫిల్ చేసి తీసుకొచ్చింటుంది. అదే పనిగా కూర్చొని అంత కష్టపడి చేసి తీసుకొచ్చింది అని హీరోకి చూసిన వెంటనే అర్థమైపోతుంది. సో టెన్షన్ అయ్యి, నీకు ఇంకేం పని లేదా, చదవకుండా ఇదంతా చేస్తూ కూర్చోన్నావు, నువ్వేం చిన్న పిల్లనా అన్నట్లు మాట్లాడేస్తాడు. లిక్షి ఏమో చెప్పడానికి వస్తుంది. అంతలో వీడు ఇలా మాట్లాడటంతో లిక్షి చాలానే హర్ట్ అవుతుంది. ఏడుపు చేస్తుంది తనకి. అంతే సైలెంట్ గా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ గిఫ్ట్ ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒంటరిగా నిల్చొని ఇక నుంచి ఏడవనే కూడదు, బాగా చదవాలి, వీడు నన్ను చాలా బాధ పెట్టేశాడు, వాడి ముందు బాగా చదివి చూపించాలి అని డిసైడ్ అవుతుంది. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. కష్టపడి చదివి ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ ప్రెసెంట్లో చూపిస్తారు. ఫ్రెండ్స్ అందరూ ఒక పెళ్ళికి వచ్చింటారు కదా, ఆ పెళ్ళి ఇంకెవరితో కాదు మినీదే. మినీ ఇలా వేరొకరిని పెళ్లి చేసుకోవడం తయోన్కి బాధగానే ఉంది. ఏమంటే తయోన్ మినీని మన సైడ్గా లవ్ చేసింటాడు. కానీ ఇప్పుడు మినీ హ్యాపీగా ఉంటే చాలు అన్నట్లు అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ స్కూల్ డేస్ లో చూపిస్తారు. ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో అందరూ కలిసి బయట అవుటింగ్ లా వెళ్తారు. లాస్ట్ కదా అని అప్పుడు హీరో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే కదా లిక్షిని అవాయిడ్ చేస్తాను అని ప్రామిస్ చేసి ఇచ్చింటాడు. ఇప్పుడు లిక్షి దగ్గర మాట్లాడుదాం, వాడి లవ్ ని కన్ఫెస్ చేద్దామని చాలా ఆశగా వెళ్తాడు. అప్పుడు ఈ మినీ ఊరికే ఉండకుండా బాగా తాగేసి వచ్చి లిక్షి దగ్గర, హే నువ్వు చెప్పింది కరెక్ట్ లిక్షి, నీలా నేను ఇంట్లో చూసే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, ఈ లవ్ అంతా వేస్ట్, అసలు నేను ఈ తయ్యోని లవ్ చేయడం గురించంతా అసలు ఆలోచించిండకూడదు, ఊరికే అనవసరంగా వాడి మీద ఫీలింగ్స్ ని పెంచుకొని తప్పు చేసేసాను, వాడు దానికంతా వర్తే కాదు అని చెప్పి ఏడుస్తుంటుంది. అదంతా విని హీరో ఒకలా హర్ట్ అయిపోతాడు. ఏమంటే వాడు అప్పుడంతా లిక్షితో మాట్లాడకుండా అవాయిడ్ చేసి లిక్షిని హర్ట్ చేసింటాడు కదా. సో ఆ టైం లిక్షి మినీ దగ్గర చెప్పింటుంది, మనం లవ్ అంతా చేయకూడదు, అదంతా వేస్ట్ అన్నట్లు. దాన్ని మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు మినీ ఇలా మాట్లాడుతుంటుంది. ఇంకా వీడు ఒక గిల్ట్ ఫీల్ లో లవ్ చెప్పడానికి వచ్చినోడు చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే వాళ్ళు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది. లిక్షికి చూసారంటే మంచి కాలేజ్ లోనే సీట్ వస్తుంది. ఇంకో పక్క హీరో వచ్చి అబ్రాడ్ కి వెళ్ళి చదివేలా అయిపోతుంది. అబ్రాడ్ కి వెళ్ళి చదవాలి అన్నది హీరో ప్లాన్ కాదు, కానీ కొన్ని రీజన్స్ వల్ల వాడు అబ్రాడ్ కి వెళ్ళి చదవాల్సిన ఒక సిచ్యువేషన్. సో ఇప్పుడు హీరో చాలానే కన్ఫ్యూజ్ అవుతాడు. లిక్షి విషయంలో ఎలాంటి డెసిషన్ ని తీసుకోలేకపోతాడు. లిక్షి దగ్గర ప్రపోజ్ చేద్దామా వద్దా అని చాలా కన్ఫ్యూజ్ అయినోడు. ఫైనలీ లిక్షి తన లైఫ్ తను చూడని ఇప్పుడే కాలేజ్ లో జాయిన్ అవ్వబోతుంది. సో బాగా చదవని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకుంటాడు. ఇంకా లిక్షికి హీరో అబ్రాడ్ కి వెళ్తున్నాడు అని తెలిసి చాలా ఫీల్ అవుతుంది. తనకి హీరోని వదులుకోవడంలో ఇష్టమే లేదు. తన మనసులో చాలానే ఆశలు ఉంది. జస్ట్ ఒక ఈగో వల్లనే
ఇద్దరు వాళ్ళ మనసులో మాటని ఓపెన్ గా చెప్పలేదు. ఇప్పుడు లిక్షి వెంటనే హీరోని వెళ్ళి మీట్ అవుదామని వెళ్తుంది. కానీ అంతలో ఆ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. వాడు అబ్రాడ్ కి వెళ్ళిపోతాడు. ఇంక తరువాత వాడిని నేను చూడనే లేనా అని ఆలోచిస్తున్నప్పుడు ఆరా లిక్షి రూపం ఉంది కదా, తను వస్తుంది. వచ్చి ఇప్పుడు నువ్వు నాలా మారుతావో అప్పుడు మనం మీట్ అవుదామని చెప్పి ఆరా అలానే అక్కడి నుండి మాయమైపోతుంది. అప్పుడే లిక్షి ఒక విషయం గురించి ఆలోచించి చూస్తుంది. ఏమంటే ఫస్ట్ టైం జిన్ని చూసినప్పుడే ఈ ఆరా తన కళ్ళకి కనిపించుంటుంది. ఇప్పుడు జిన్ హీరోయిన్ ని వదిలి వెళ్ళగానే ఆరా కూడా తనని వదిలి వెళ్ళిపోతుంది. అంతే లిక్షి చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది. తన వల్ల కావడం లేదు. అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంది. హీరో వెళ్ళిన తరువాత వాడి గురించిన మెమరీస్ లో నుండి బయటపడటానికి చాలా రోజులైంటుంది. చాలానే కష్టపడుతుంది కూడా జిన్ని మర్చిపోలేక. కానీ టైం అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది అంటారు కదా. సో హీరోయిన్ కూడా జిన్ జ్ఞాపకాల నుండి బయటపడి ఉంటుంది. ఏమంటే చాలా ఇయర్స్ అయిపోతుంది ఇద్దరు విడిపోయి. స్కూల్ టైంలో విడిపోయిన ఇద్దరు ఇప్పుడే మినీ పెళ్లిలోనే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తారు. జిన్ లిక్షికి కాల్ చేసి మనం మీట్ అవుదామా అని పిలుస్తాడు. లిక్షి కూడా చాలా హ్యాపీగా అందంగా రెడీ అయి వెళ్తుంది. లిక్షి చాలా ఆశగా వెళ్తుంది. కానీ హీరో ఏమ్రా అంటే ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటాడు. లిక్షికి అయితే ఫుల్ కోపం వస్తుంది. ఏంటి వీడు చాలా ఆశగా పిలిచాడు, ప్రపోజ్ చేస్తాడు అని చూస్తే ఇలా చేస్తున్నాడు. ఒకవేళ మా ఆఫీస్లో వేకెన్సీ ఉంది వస్తావా అని పిలుస్తాడా ఏంటి అన్నట్లు చూస్తుంటుంది. ఆ టైం జిన్కి కాల్ వస్తుంది. వాడు ఒంటరిగా వెళ్ళి లవ్ యూ మిస్ యూ అని చెప్తుంటాడు. అదంతా విన్న లిక్షి ఏంటి లవ్ యూ అంతా చెప్తున్నాడు, ఆల్రెడీ వీడు కమిటెడా, మరెందుకు నన్ను పిలిచాడు అని లిక్షి మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతుంది. అంతే ఆ తర్వాత లిక్షి హీరో దగ్గర పెద్దగా మాట్లాడదు. తినేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అన్నట్లు అయిపోతుంది తనకి. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయట వెళ్తారు. అప్పుడు లిక్షి అమ్మ కాల్ చేస్తారు. ఎవరితో డిన్నర్ కి వెళ్ళావు, అంతా ఓకేనే కదా అని అడుగుతుంటారు. ఏమంటే లిక్షి అమ్మ ఎప్పుడు లిక్షిని బ్లైండ్ డేట్ కి వెళ్ళమని ఫోర్స్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు అలానే అడిగింటారు. లిక్షి ఆల్రెడీ బాధలో ఉంది కదా. సో ఏం చెప్తుంది, అవునుమా నేను నా బాయ్ ఫ్రెండ్ తోనే ఉన్నాను, నువ్వు ఫోన్ పెట్టుమా అన్నట్లు చెప్పగా వీడేమనుకుంటాడు, ఆల్రెడీ లిక్షికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లున్నారు, అందుకే వాళ్ళ అమ్మ దగ్గర ఇలా చెప్తుంది అని వీడు హీరోయిన్ లానే అనుకొని దాని గురించి కూడా హీరోయిన్ దగ్గర ఏం అడగడు. ఇలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు తప్పుగా అనుకొని చివరి వరకు మాట్లాడుకోకుండానే సైలెంట్ గా టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్తుంటారు. ఇద్దరూ కూడా వాళ్ళ మనసులో ఏముందో చెప్పకుండానే వాళ్ళంతటా వాళ్ళు ఒక డెసిషన్ ని తీసుకొని చాలా ఫీల్ అవుతూ విడిపోతారు. ఇలానే ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఏంటి ఇలా ఎండ్ అయింది అన్నట్లే ఉంది కదా, కానీ మనం ఇలా అనుకోవచ్చు, ఒకవేళ మళ్ళీ ఇద్దరు మీట్ అయ్యిండొచ్చు, వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఒకరికి ఒకరు చెప్పుకొని ఉండొచ్చు. సో ఈ డ్రామా మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్